మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు సుచరిత్ర గల పుణ్యనామములో కూడొచ్చిన దేవుని బిడ్డలు పరిశుద్ధులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. కాస్తంత పరిశుద్ధ గ్రంథం యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. జనులందరూ యొర్దానును దాటుట తొదముట్టిన తరువాత యెహోషువతో ఇలాగ సెలవిచ్చాను, ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని చొప్పున 12 మనుషులను ఏర్పరిచి యాజకుల కాలు నిలిచిన స్థలమున యొర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలువబెట్టుడని వారికి ఆజ్ఞాపించుము. కావున యెహోషువ ఇశ్రాయేలీయులలో సిద్ధపరిచిన 12 మనుషులను అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని పిలిపించి వారి ఇట్లనెను, యొర్దాను నడుమనున్న నీ దేవుడని యెహోవా మందసం ఎదుట దాటిపోయి ఇశ్రాయేలు గోత్రముల లెక్క చొప్పున ప్రతి వాడును ఒక్కొక్క రాతిని తన భుజం మీద పెట్టుకొని తేవలను. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళెందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసమునెదుట యొర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను, అది యొర్దానును దాటుచుండగా యొర్దాను నీళ్లు ఆపబడెను గనుక ఈ రాళ్ళు చిరకాలం వరకు ఇశ్రాయేలుకు జ్ఞాపకార్థముగా ఉండునని వారితో చెప్పవలెను, అది మీకు ఆనవాళ్ళై యుండును. హల్లెలూయా. అందుకే దీన్ని చేయవలెను. యెహోషువ ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలీయులు చేసిరి. యెహోషువతో చెప్పినట్లు వారు ఇశ్రాయేలు గోత్రము లెక్క చొప్పున యొర్దాను నడుము నుండి 12 రాళ్లను తీసి తాము బస చేసిన చోటికి తెచ్చి అక్కడ నిలువబెట్టిరి. హల్లెలూయా. నిలువబెట్టిరి. హల్లెలూయా. నిలువబెట్టిరి. హల్లెలూయా. ఈరోజు ప్రభువారు మనందరితో మాట్లాడబోతున్న మాట నోట్ చేసుకోండి. అందరు నోట్ చేసుకోండి. ఆ రాత్రి నిలిచిన 12 రాళ్ళు. ఆ రాత్రి నిలిచిన 12 రాళ్ళు. హల్లెలూయా. ఆ రాత్రి నిలిచిన 12 రాళ్ళు. ఆ రాత్రి నిలిచిన 12 రాళ్ళు. ఇది ఈరోజు ప్రభు మీతో మాట్లాడబోతున్న మాట. ఆ రాత్రి నిలిచిన 12 రాళ్ళు. ఆ రాక కోసం ఎదురు చూస్తున్న 12 రాళ్ళు. హల్లెలూయా. ఆ రాత్రి నిలిచిన 12 రాళ్ళు. ఆ రాక కోసం ఎదురు చూస్తున్న 12 రాళ్ళు. హల్లెలూయా. ఆ రాక కోసం ఎదురు చూస్తున్న 12 రాళ్ళు. హల్లెలూయా. ఈ 12 రాళ్ళ యొక్క అనుభవాల్లో మీ జీవితాలు మరింతగా కట్టబడి స్థిరపరచబడునుగాక. క్రీస్తునందు మీ జీవితాలు ఫలింపులో ఉండాలి. దైవ నిర్ణయం చొప్పున మీరు బలపరచబడాలి. 4వ అధ్యాయం యెహోషువ గ్రంథం. దేవుడు మనతో మాట్లాడుతున్నది 12 రాళ్ళు. ఈ 12 రాళ్ళు ఆ రాత్రి అక్కడ నిలిచినవి. హల్లెలూయా. ఆ రాళ్ళు ఎందుకు ఆ రాత్రి అక్కడ నిలబడినవి? ఆ రాళ్ళు అంటే ఎవరు? ఆ రాళ్ళు అంటే 12 మంది అపోస్తలులు. హల్లెలూయా. 12 మంది అపోస్తలులు. ఈ 12 మంది అపోస్తలుల యొక్క ఉపదేశం ఏంటి? క్రీస్తులో సంపూర్ణతలో నడిపించబడ్డమే, క్రీస్తు నందు సంపూర్ణంగా మార్చబడ్డమే. మన వ్యక్తిగత జీవితాల్లో మనము లోకాన్ని విడిచి క్రీస్తు దగ్గరకు వచ్చాం కనుక మనకి లోకంతో పని లేదు. లోకంలో త్రాగుడు ఉంది, లోకంలో వ్యభిచారం ఉంది, లోకంలో మోసం ఉంది, లోకంలో ఘనత, మెప్పు, నేనే గొప్ప అనే క్రియలు ఉన్నాయి. నా మాటే చెల్లాలి, నేను ఎవరినైనా వదిలేస్తాను, నేనంటే ఇంతే అనే పొగరుంది, అనే కోపం ఉంది, నా జీవితం ఇంతే అని హెచ్చింపు ఉంది. ఇది లోకస్తుల యొక్క అడుగు జాడలు. కానీ క్రీస్తులో అడుగుపెట్టిన నీవు క్రీస్తు నందు నిలపబడాలి. ఈ 12 రాళ్ళ అనుభవంలోనికి నువ్వు వస్తే నీ జీవితం బాగుపడుతుంది. హల్లెలూయా. ఈ 12 రాళ్ళ అనుభవం అనేది నీ జీవితాన్ని క్రమక్రమమున వర్ధిల్లింపజేస్తుంది. నీవు క్రీస్తుని నమ్మిన తర్వాత నీకు తినడానికి తిండి విషయంలో,
కట్టుకోవడానికి వస్త్రం విషయంలో, అదే ధరించడానికి వస్త్రం విషయంలో, నీ గృహం విషయంలో నీవు ఎక్కడ పడిపోయిన స్థితిలో ఉన్నావో దేవుడు పైకి లేపి సమృద్ధినిచ్చి, వ్యాపారాన్ని దీవించి, బిడ్డల్ని దీవించి, నిన్ను దీవించి నిలిపారు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే భక్తిలో ఎదగడం. హల్లెలూయా! భక్తిలో ఎదగడం. ఒకప్పుడు కొన్ని ప్రాంతాలు చూస్తేనండి, తినడానికి తిండి విషయంలో, ధరించడానికి వస్త్ర విషయంలో బాధపడిన ప్రాంతాలే. క్రీస్తు యేసు ప్రభువారు నమ్ముకున్న తర్వాత వారికి కలిగిన శ్రమలు, ఇబ్బందులు లో కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నారు. వారికి శ్రమలు కలగక మునుపు వారి జీవితం ఒకలాగుంది. కానీ శ్రమ కలిగిన తర్వాత ప్రార్థనలు మరింతగా ఎదిగారు, భక్తులు మరింతగా ఎదిగారు. దేవుని హస్తం వారు తోడుగా ఉండి వారిని ఆశీర్వదిస్తూ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ధరించే వస్త్రం అవ్వచ్చు, ఇప్పుడు వాళ్ళ వ్యాపారాలు అవ్వచ్చు, వారి బిడ్డలు అవ్వచ్చు, కుటుంబాలు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా దేవునితో దీవించబడిన వాళ్ళే. హల్లెలూయా! దేవునితో దీవించబడిన వాళ్ళే. బాగుంది, ఇక్కడ వరకు చాలా బాగుంది. కానీ ఈ జనులు కొన్ని కట్టడాలు తప్పుతున్నారు. అదేంటంటే నిత్యమైన నిర్ణయాన్ని వదిలేస్తున్నారు. నోట్ చేసుకోండి. మొదటిగా నిత్యమైన నిర్ణయపు అనుభవం. ఈ నిత్యమైన నిర్ణయపు అనుభవంలో మీరు ఉండాలి. మీ జీవితంలో మీరు దేవునితో సమాధాన పడాలి. హల్లెలూయా! మనుషులతో సమాధాన పడ్డానికి ముఖం క్రింద పెట్టుకునే వాళ్ళు ఉంటారు, పరలోక రాజ్యం వెళ్ళలేరు. అర్థమవుతుందండి? మనుషులతో సమాధానం. ఇప్పుడు మనుషులతో, సొంత అన్నదమ్ములతో సమాధానం, అక్క చెల్లెలతో సమాధానం, నీతి విషయంలో మీరు సమాధానంతో ఉండాలి. ఆమేన్. మందు బాటిల్ విషయంలో, సినిమాల విషయంలో, కట్నాల విషయంలో, ఇలాంటి వాటిల్లో మీరు సమాధానంతో మేము వెళ్ళిపోతామంటే కుదరదు. అలాంటివి చేయకూడదు కూడా, చాలా పాపం. హల్లెలూయా! పాస్టర్ గారు మీరే అన్నారు కదా సమాధానంగా ఉండమని. మరి మేము సమాధానంగా ఉండాలి కదా, మా సంక్రాంతి పండుగ వచ్చిన బాబాయ మేము ఫుల్గా తాగుతాము అని అనకూడదు. యేసు ప్రభువారు నమ్ముకున్న బిడ్డలకి త్రాగుడు అనేది ఉండకూడదు. త్రాగుడు అనేది దేవుని దృష్టిలో వ్యభిచారము. వ్యభిచారాన్ని దేవుడు ఎలా పోలిక చేశాడంటే, తలంపుల్లో ఒక స్త్రీని తప్పుగా తలస్తే అదే వ్యభిచారం అన్నారు. అలాంటిది నీ దేహంలోనికే నువ్వు త్రాగుడు పంపిస్తే ఈ దేహం అపవిత్రం అవ్వదా? ఈ దేహం దేవుని ఆలయమని, ఆలయంలో దేవుడు ఉంటాడని నీకు గుర్తు లేదా? ఓనేస్తమ్మా, నీ జీవితాన్ని నీవే పాడు చేసుకొనొచ్చు. బయటికి భక్తి పరుల్లాగా నటిస్తూ వాక్య అనుసారమైన భక్తిలో నీ జీవితం కట్టబడకుండా, లోకయుక్తిలో పాపానికి దగ్గరగా, ప్రార్థనకు దూరముగా, పరిశుద్ధతకు దూరంగా, లోకక్రియలకి నీవు దగ్గరికి వెళ్ళిపోయి లోకముతో కుమ్మక్కయ్యావా? లోక స్నేహాన్ని అలవరుచుకున్నావా? నీ జీవితంలో ఏది నీ బాట, ఏది నీ త్రోవ? వాక్యమనే త్రోవలో ఉంటే వాగ్దానాన్ని పొందుకుంటావు. దేవుడిచ్చే వాగ్దానం ఏంటి? నేను నిన్ను స్థిరపరుస్తాను. దేవుడిచ్చే వాగ్దానం ఏంటి? నిన్ను నిర్మించిన నేనే సమస్తను జరిగింతును. నీ ఎడల దేవుడు ఆయన కార్యాలు స్థిరపరిచి నిన్ను నిర్మించిన ఆయన సమస్త మేలు కొరకే చేయాలని ఆశపడుతుండగా ఆయన వాగ్దానాన్ని పక్కన పెట్టి పాపపు ఉచ్చులో దిగుతున్నారు. చాలామంది పాపపు ఉచ్చులో దిగి లోక బొచ్చును పట్టుకొని లోక పాపపు క్రియల్లో బీడీకెట్లు అడుక్కునే వాళ్ళు ఉన్నారు, సిగరెట్లు అడుక్కునే వాళ్ళు ఉన్నారు, మందు సారాయి ప్యాకెట్లు అడుక్కునే వాళ్ళు ఉన్నారు, బ్రాందీ బాటిల్ అడుక్కునే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికిప్పుడే ఎలక్షన్ అనుకో, నాయకులు వస్తుంటే ఏయ్ మాకు మీరు మంది బుర్రో అని అడుక్కునే వాళ్ళు కూడా ఉంటారు. చెప్తున్నాను ఎందుకంటే జనాలు లాస్ట్కి వాళ్ళ యొక్క వ్యక్తిగతాన్ని కూడా మెచ్చుకుంటున్నారు. హల్లెలూయా! అవునా లేదా? ఓటు అనేది ఏంటి? సమాజాన్ని ప్రశ్నించేది. ఓటు అనేది ఒక బాధ్యత కలిగిన నాయకుడిని ఎన్నుకునేది. కానీ అక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మందు మీద వేస్తున్నారు మనస్సు. బాధ్యత కలిగిన నాయకుడిని ఎన్నుకోవాల్సిన వీళ్ళు ఓటుకున్న పవర్ని ఏం చేస్తున్నారంటే తాకట్టు పెట్టేస్తున్నారు త్రాగుడికి. హల్లెలూయా! త్రాగుడికి తాకట్టు పెట్టేస్తున్నారు. హల్లెలూయా! పిల్లి గుడ్డుదైతే ఎలుకొచ్చి పబ్బు డ్యాన్స్ చేసిందంట. పబ్బులో డ్యాన్స్ అంట, ఎలుకొచ్చి గిర్రం తిరిగేసిందంట, 4 స్టెప్పులు వేసిందంట. అలా ఉంటున్నాయి నేడు జనాల యొక్క క్రియలు. హల్లెలూయా! చాలామంది క్రియలు అంతే. పులి నిద్రపోతూ ఉంటే పిల్లొచ్చి పాలు మొత్తం తాగేసి వెళ్ళిపోయిందంట. హల్లెలూయా! సాంబుత ఏంటి? కుటుంబస్తులు నిలకడ లేకుండా ఉంటే పిల్లి అనేది వచ్చి, పిల్లి అంటే ఏంటి? కుటుంబస్తులు ఉన్నవాళ్ళే.
హల్లెలూయా. నీ కుటుంబానికి వచ్చి పాలు అనే నీ సంపదను లాక్కెళ్ళిపోతారు. హల్లెలూయా. నిద్రపోతున్నారా? మెలకువ కలిగి ఉండొచ్చు కదా. ఓ రాత్రైనా మెలకువ కలిగి ఉండలేరా? హల్లెలూయా. మెలకువ కలిగి ఉండాలి. నిత్యమైన నిర్ణయ పద్ధతి మీలో ఏది? ఈ నిత్యమైన నిర్ణయపు అనుభవం మీలో ఏది? నేనున్నాను ప్రార్థన చేయడానికి, నేనున్నాను నా పిల్లల్ని కాపాడుకోవడానికి, నేనున్నాను నా గుడారంలో క్రీస్తు వెలుగు ఉదయించేటట్లు ప్రార్థించడానికి అని ఒక తల్లి, ఒక తండ్రి నిత్యమైన నిర్ణయం చొప్పున నిలబడాలి. హల్లెలూయా. నిలబడాలి. ఒక్కొక్కటిని వివరిస్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఈ 4వ అధ్యాయంలో యెహోషువ గ్రంథంలో జరిగినది చెప్తాను. 3వ అధ్యాయానికి వెళితే 3వ అధ్యాయంలోనూ యోర్దాన్ అనే ఒక ప్రవాహం ఉంది. ఈ ప్రవాహాన్ని దాటుకొని వెళ్తే ఇశ్రాయేలు ప్రజల జీవితాలు దీవెనకరంగా ఉంటాయి. ఇప్పుడు ఈ యోర్దాన్ అనే ప్రవాహం దాటుకొని వెళ్ళడానికి అది గట్ల మీద నుంచి పడుతుంది, అది ఉవ్వెత్తున ఎగసి పడుతుంది. హల్లెలూయా. ఉవ్వెత్తున ఎగసి పడుతుంది కనుక ఉవ్వెత్తున ఎగసి పడేటప్పుడు వెళితే మరణము మృంగేస్తుంది. హల్లెలూయా. కనిపించేవన్నీ అందాలనుకోకండి. అర్థమైందా? అమ్మాయి అందంగా ఉంది, పర్లేదులే, నేను ప్రేమిస్తాను, నేను ఈ అమ్మాయితో నా జీవితం బాగుంటుంది అని యవ్వనస్తుడు ఒకడు వెళ్ళొచ్చు. ఈ అబ్బాయి చాలా మంచోడులే, ఈ అబ్బాయితో నా జీవితం బాగుంటుంది, నా కలల రాకుమారుడు అని ఈ అమ్మాయి వెళ్ళొచ్చు. కానీ నేను చెప్తున్నాను, ఎక్కడ ఎలా పడిపోతారో తెలియదు. ఎందుకంటే కనిపించే అందాలు కాదు కదా. అక్కడ యోర్దాను కూడా చూడడానికి చాలా అందంగానే ఉంది, ప్రవాహం పొంగుతుంది, కానీ అందులో అడుగు పెడితే మరణం అనేది నిన్ను మింగుతుంది. హల్లెలూయా. ఆ మరణము మృంగకుండా యోర్దాను చేల్చడానికే దేవుడు యాజకులు మందసాన్ని మోసుకొని తీసుకొచ్చారు. యాజకులు నలుదిశల, హల్లెలూయా, 4 వైపులా యాజకులు మందసాన్ని మోసుకొని తీసుకొచ్చారు. మందసానికి ఇటు కర్ర. హల్లెలూయా. ఇప్పుడు ఈ మందసాన్ని వాళ్ళు మోసుకొని తీసుకురావడం జరిగింది. ఇటు మందసానికి ఇటు కర్ర నిత్యము నిబంధన, ఇటు కర్ర వాత్సల్య కృప. ఇప్పుడు ఇటు వీళ్ళు ఏం చేశారంటే మోసుకొని తీసుకురావడం జరిగింది. వీళ్ళు ఎక్కడ నిలిచారు? యోర్దాను దగ్గర. యోర్దాను 2గా చీలిపోతే అక్కడ నుంచి 12 రాళ్ళు తీశారు. వారి యొక్క ఎక్కడైతే కాలు మోపారో యాజకులు, ఆ యాజకుల యొక్క అరికాళ్ళ క్రింద నుంచి, కాళ్ళ క్రింద నుంచి 12 రాళ్ళు తీశారు. ఈ 12 రాళ్ళు ఏమిటి అంటే, ఈ 12 రాళ్ళు 12 మంది అపోస్తలుడు. హల్లెలూయా. ఈ 12 రాళ్ళు 12 మంది అపోస్తలులు. ఈ 12 రాళ్ళు యొక్క అనుభవం, ఈ 12 రాళ్ళు యొక్క తత్వం, ఈ 12 రాళ్ళు యొక్క ఉపదేశం ఒక్కటే, క్రీస్తుని మనలో ఉదయింపజేయాలి. హల్లెలూయా. క్రీస్తుని మనలో ఉదయింపజేయాలి. మొదటి రాయి అనుభవం త్యాగపు రాయి. హల్లెలూయా. 2 అర్పణ రాయి. హల్లెలూయా. 3 బలియాగపు రాయి. 4 సమర్పణ రాయి. 5 ప్రేమ రాయి, సంపూర్ణ ప్రేమ రాయి. 6 విశ్వాసపు రాయి. 7 దయా కరుణ రాయి. 8 వాత్సల్య రాయి, అంటే వాత్సల్య కరుణ రాయి అన్నమాట. 9 సమాధానపు రాయి. 10 సమైక్యత రాయి. 11 ఆనందపురము కోసం ఆకాంక్షతో ఉండే దీవెన రాయి. 12 శుభ నిరీక్షణ రాయి. హల్లెలూయా. మొత్తం 12 రాళ్ళు. ఈ 12 రాళ్ళు 12 మంది అపోస్తలుల్లో ఉన్న గుణాలు. హల్లెలూయా. 12 మంది అపోస్తలుల్లో ఈ గుణాలు ఉన్నాయి. 12 రాళ్ళ అనుభవాలు 12 మంది అపోస్తలుల్లో ఉన్నాయి. ఒక్కొక్క అపోస్తలుల పేరు చెప్తాను, నోట్ చేసుకోండి. మొదటి రాయి అనుభవం, మొదటి రాయి అపోస్తలునికి సాదృశ్యం పేతురు. 2 పెద్ద యాకోబు. 3 తద్దె అనబడుతున్న యోధా. 4 ఫిలిప్పు. 5 తోమా. 6 మత్తయి. 7 చిన్న యాకోబు. 8 యోహాను. 9 సీమోను. 10 బర్తలోమై. 11 ఆంద్రేయ. 12 మత్తీయ. వీళ్ళ కోసం మీరు తెలుసుకోవాలంటే అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం మీరు చదువుకుంటే వాళ్ళ పేర్లతో మీకు తెలుస్తుంది. అలాగే 4వ అధ్యాయం మత్తయి సువార్త కూడా మీరు చదువుకుంటే మీకు తెలుస్తుంది.
మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చదువుకుంటే మీకు ఇంకొక తెలుస్తుంది. అపోస్తల కార్యం గ్రంథం చదివితే ఈ అపోస్తలు చేసిన, దేవుడు వీరిని మరుగుపరిచి చేసిన అద్భుతాలు కూడా తెలుసుకుంటారు. ఓ మాటలో చెప్తున్నాను, ఈ 12 రాళ్ళు ఏదైతే త్యాగపు రాయి మొదలుకొని నిరీక్షణ వరకు ఉన్నాయో, ఈ అనుభవాలన్నీ ఒక్కొక్క పాస్టర్ గారిలో కూడా నిలిచినాయి. ఈ ఒక్కొక్కరు యేసుప్రభు శిష్యులు. ఈ యేసుప్రభు శిష్యులు ఒక్కొక్కరు కూడా వీరు ఆ రాళ్ళ అనుభవాల్లోనే ముందుకు నడిపించబడ్డారు. మరి మీరు నడిపించబడుతున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. యోర్దాను 2గా చీలిపోయింది అంటే మరణము కూడా సాగిల పడ్డే అనుభవం అన్నమాట. మరణాన్ని జయించి లేచాడు. యేసు ప్రభుని ఎందుకు నమ్మావు అని అంటే ఏం చెప్తావు? మరణాన్ని జయించి లేచాడు కనుక నేను నమ్మాను. మరణానికి మరణ దెబ్బ కొట్టాడు. ప్రపంచంలో ఎవరు మరణానికి మరణ దెబ్బ కొట్టలేదండి. ప్రపంచంలో ఎంతోమంది దేవుళ్ళుగా కొనియాడబడిన రాజులు ఉన్నారు, దేవుళ్ళుగా కొనియాడబడిన మనుషులు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడెవరు తెలుసు? ఆ పాపం లేనివాడు. ఆ పాపం లేనివాడు యేసు ప్రభు. యేసే తప్ప ప్రపంచంలో ఇంకొకరు లేరు. ఎవరికైనా దురాత్మ పట్టుకుంటే యేసు నామములో ప్రార్థన చేస్తేనే పోతాయి. రోగాలు యేసు నామములో పోతాయి, బలహీనతలు యేసు నామములో పోతాయి, అంధకార శక్తులు యేసు నామములో పోతాయి. నేను ఒక మాట చెప్తున్నాను, బలహీనతల నుంచి విడిపించే దేవుడు మరణం నుంచి కూడా విడిపిస్తాడు. ఆమేన్. విడిపించే దేవుడు. గొప్పవాడు, బహు ఘనుడు. ఈ బహు ఘనుడికి మిమ్మల్ని మీరు అప్పగించుకొని దైవిక నిరీక్షణ అనుభవాల ముందుకు నడిపించబడాలి. మీ జీవితాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూసుకోండి. ప్రియ దేవుని బిడలారా, హల్లెలూయా. మీ జీవితాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. దేవుని మాటలు ఎక్కడ ఆగి ఆలకిస్తున్నారు? శుభకరమైన నిరీక్షణ అనుభవంలో మీ జీవితాలు కట్టబడునగాక. మీ జీవితంలో నిత్యమైన నిర్ణయం ఏది? ప్రార్థన నేను చేస్తాను, నా పిల్లల్ని కాపాడుకుంటాను. అదిగో రాత్రిలో మేము ఉన్నాం. రాత్రి అనే అనుభవంలో ఇక్కడ 4వ అధ్యాయం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తే మరణం సాగిలా పడ్డం జరిగింది. మరణపు పొరలను లయపరుచు దేవుడిన. ఈ 4వ అధ్యాయం చూస్తే వాళ్ళు ఇప్పుడు జయించిన అనుభవంలో ఉన్నారు. కానీ జయం అనేది వీరి జీవితానికి ఇచ్చింది దేవుడే. హల్లెలూయా. మందసాన్ని యాజకులు మోస్తున్నారు. యాజకులు ఎవరు? వీళ్ళు ప్రతిష్టతలో ఉన్నవారు. క్రీస్తే సర్వం, డబ్బు సర్వం కాదు. క్రీస్తే సర్వను బతికే వాళ్ళు అన్నమాట. నిలబడ్డారు. మందసాన్ని మోయడం అంటే అది దైవ కృపకు సాదృశ్యం. హల్లెలూయా. మందసాన్ని మోయడం అంటే దేవుని మహిమను ధరించుకోవడానికి సాదృశ్యం. దేవుని మహిమతో వాళ్ళు ముందుకు వెళ్తుండగా వెనకాల దేవుని బిడ్డలు యాజకులు వెంబడిస్తున్నారు. యాజకులేమో క్రీస్తుని వెంబడిస్తున్నారు. యాజకులు వెళ్తున్న అడుగు జాడలు క్రీస్తువి. 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడని పౌలు గారు చెప్పినట్లుగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే క్రీస్తు అడుగు జాడల్లో నడిపించబడుతున్న సమూహాన్ని ఎన్నుకోవాలి ఎవరైనా. ఆమేన్. వీళ్ళు కూడా దేవుని యొక్క మందసపు అడుగు జాడలు వెళ్తున్న యాజకుల్ని యొక్క అడుగు జాడలు వెంబడిస్తున్నారు. యాజకులు ముందు వెళ్తుంటే వెనక దేవుని సమూహం వస్తుంది. హల్లెలూయా. మరి మీ యాజకులు, మీ సేవకులు దేవుని నీతిలో ఉన్నారా? ఉదయకాల స్తోత్ర ప్రార్థన ఉందా మీ పాస్టర్ గారిలో? స్తోత్ర ప్రార్థన లేని సంఘాలు సచ్చిన శవాలు, సమాధు దిబ్బలు. ఆ సంఘాల్లో త్రాగుబోతులు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు, లంచగొండ్లు, మోసగాళ్ళు ఉంటారు, వడ్డీకి ఇచ్చే వాళ్ళు ఉంటారు, చచ్చి నరకం పోతారు. బాక్సులు పెట్టడం జరుగుతుంది. అవును, ఆ సేవకులు వస్తారు. నిశ్చయముగా దేవుడు మేఘాల మీద వచ్చినప్పుడు వీడు లెగుస్తాడు అనే బోధ కూడా ఉంటుంది. లెగడు. మేఘాల మీద వచ్చినప్పుడు ఈమె లెగుస్తుంది, లెగదు. ప్రజల ప్రాణాలు హరించి వేసే వాళ్ళు మరణాన్ని జయించి లెగలేరు. వడ్డీకి తిప్పినామె చనిపోతే వెళ్ళేది పరలోకం కాదు, నరకం. లేపబడి క్రీస్తు దగ్గరికి మేఘాల మీదకి వెళ్ళిపోయి, ప్రభువా నేను భక్తురాలనే, నేను ఎప్పుడు వడ్డీలు తిప్పిన డబ్బు నీకే ఇచ్చినాను అని అక్కడ చెప్పడం కూడా కుదరదు. అక్కడ ఉండదు. అక్కడ నీ పప్పులు ఉడకు. హల్లెలూయా. బిస్లరీ వాటర్తో కూడా ఉడకు. హల్లెలూయా. కుదరదు. అక్కడ కుదరదు. ఇంకొక విషయం చెప్పనా? వడ్డీలు తిప్పిన వాళ్ళు రానిచ్చినా, వ్యభిచారం చేసిన వాళ్ళు రానిచ్చినా, తప్పుడు వేషాలు వేసిన వాళ్ళు రానిచ్చినా,
ఇలాంటి పాపం చేస్తూ ఇంకను వాళ్ళు వచ్చి కానుకలు వేస్తున్నా అవి తినేసి వాళ్ళ ఇంటి దగ్గర మీటింగులు పెట్టేసి వాళ్ళ పిల్లలు ఎవరైనా చనిపోతే సమాధి కార్యక్రమాలు చేసేసి వాళ్ళ ఇంట్లో ఉన్న యజమాని సంఘ పెద్దగా పెట్టేసి ఇలా ఎన్ని చేసినా నరకం తప్ప పరలోకం ఉండదు. నరకం తప్ప పరలోకం ఉండదు. మీ వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయో చూసుకోండి. మీ జీవిత అనుభవాల్లో పరిశుద్ధత ఏది? మీ జీవిత అనుభవాల్లో క్రీస్తుకు మీ హృదయ వాంఛలో ఏముంది? ఎవరి ముందు కుప్పిగింతలేస్తున్నారు? క్రీస్తు ముందా? క్రీస్తు ముందా? ఒక ఆత్మను పరలోకాన్ని సిద్ధపాటు చేసేదే సేవ. కాసులు పోగేసుకునేది సేవ కాదు. కాటి కాపరులు కూడా కాసులు పోగేసుకుంటున్నారు తెలుసా మీకు? మెడలో 4 ఎముకలు వేసుకొని వచ్చే మేము కాటి కాపరులయ్యా, మేమందరము కూడా సమాధుల దగ్గర ఉంటాము, మేము ఇదిగో ఇప్పుడు వచ్చాము, గో పండగని వచ్చినాము, 4 డబ్బులు ఇస్తారా ఇవ్వరా అంటే జాలి కలిగిన హృదయాలు ఇస్తారా లేదా చెప్తున్నా. కాటి కాపరులు ఏం చేస్తారంటే వాళ్ళు శవాలను కాలుస్తున్నారు. నేటి దినాల్లో వాక్య లేని సేవకులు ఏం చేస్తున్నారంటే ఆత్మీయంగా మనుషులు చంపేసి నరకానికి పంపిస్తున్నారు. హల్లెలూయా. అవును, నరకానికి పంపిస్తున్నారు. వాక్యాన్ని ఉన్నదున్నట్లు బోధించే సేవకుడికి శ్రమలు వస్తాయి. వాక్యాన్ని అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించుకునే వాడికి కాసులు వస్తాయి. హల్లెలూయా. అబద్ధాలు చెప్పుకునేవాడు కాసులు వస్తాయి. చూసుకోండి. వాక్యం ఉన్నదున్నట్లు చెప్పాలి. నేను ఒక మాట చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా సరే లాస్ట్ రావాల్సిన ఉపదేశం దగ్గరికి. ఆమేన్. 12 రాళ్ళు నిలపబడ్డాయి. ఈ 12 రాళ్ళు కూడా ఒక్కొక్కరు 12 గోత్రం వాళ్ళు మొయ్యాలి. భుజాల మీద మోసి తీసుకొని రావాలి నిలపడానికి. భుజాల మీద యాజకులు పని మందసాన్ని తీసుకొచ్చారు, అంటే క్రీస్తుని తీసుకొచ్చారు. ఇప్పుడు నా పని ఇదిగో వాక్యాన్ని తీసుకొచ్చా మీ ముందుకి. వాక్యం అంటే మందసం, మందసం అంటే దేవుడు. ఇప్పుడు దేవుడు మన మధ్య నిలిచారు. ఈ నిలిచిన దేవుని దగ్గర ఏమో తెలుసా? 12 రాళ్ళ ఉపదేశం. ఇప్పుడు ఈ ఉపదేశాన్ని మీ భుజ స్కంధాల మీద ఇంటికి తీసుకెళ్ళాలి. ఆమేన్. 12 రాళ్ళ అనుభవం. ఈ 12 రాళ్ళ అనుభవం అపోస్తుల ప్రవక్తలు వేసిన యొక్క పునాది. ఈ పునాదిలో తప్పుని ఖండించడం ఉంటుంది. అబద్ధానికి అతుకులు వేయడం ఉండదు. వ్యభిచారానికి అతుకులు వేయడం ఉండదు. తప్పుడు క్రియలకు అతుకులు వేయడం ఉండదు. లంచగొండ్లకు అతుకులు వేయడం ఉండదు. పాపాన్ని ఖండించేదే క్రీస్తు యొక్క బోధ. ఎవరు వింటారో వినరో అది తర్వాత విషయం. ముందు దేవుని మాట గుండెల్లో దిగిందా లేదా? వాక్యం అనేది మనిషిని ఏం చేస్తుందంటే పరిశుద్ధపరుస్తుంది. వాక్యం లేకే మనుషులు చనిపోతున్నారు. వాక్యం లేకే నరకానికి పోతున్నారు. చాలా కుటుంబాలండి త్రాగుడు వల్ల చనిపోయి గొంతారిపోయి చాలా మంది చనిపోయిన వాళ్ళు లేరా? త్రాగుడు త్రాగి గొంతారిపోయి చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? మీ జీవితాల్లో మీరు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. చాలా మంది అండి తప్పుడు త్రోవలు వెళ్తున్నారు, తప్ప తాగుతున్నారు. భార్య బిడ్డలు బాధ్యత అనేది మర్చిపోతున్నారు. కొన్ని కుటుంబాలు నాశనం అయిపోవడానికి కారణం ఇలా చెప్తున్నా, బాధపడకండి. ఒకవేళ బాధపడితే పడొచ్చు. ఓ మాట చెప్తున్నాను, భర్త తాగిపోతే అయితే భార్య శరీరాన్ని నమ్ముకొని బతకొచ్చేమో. పిల్లల్ని పట్టించుకోవట్లేదు, డబ్బు లేదు, కూలి పనికి నేను ఎలా వెళ్ళగలను? పక్క వాళ్ళు ఉసగలుపుతారు. పక్క వాళ్ళు చెప్తారు, అమ్మాయి నువ్వు శరీరం నమ్ముకొని బతుకో, పర్లేదు, నీ భర్త ఎలాగే తయారయ్యాడు కదా అని అంటారు. నువ్వు ఆ అమ్మాయిని ఒక్క చోట ఎప్పుడైనా సరే అర్ధరాత్రి ఇంటికి వస్తున్నప్పుడు నువ్వు చూసి నీ గుండె నిలవగలదా? నువ్వు నిలవగలవా? ఆమె వెళ్తున్న చరిత్రను విని ఒక్కసారి ఒక కుప్ప కూలిపోతావు. నీ మనసుకు నెమ్మది ఉండదు, నీ జీవితంలో సంతోషం ఉండదు. ఒక మాట చెప్తున్నాను, త్రాగుడు అనేది వదిలేయండి. భార్య బిడ్డలు జాగ్రత్తగా చూసుకోండి. చాలా మంది శరీరం నమ్ముకొని బతుకుతున్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో దయతో దండం పెట్టి చెప్తున్నానమ్మా, వద్దు, ఆ పాపంలో అడుగు పెట్టకండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మానేసుకోండి. అది చాలా పాపం. నీ పిల్లల మీద ఒడిలో నిప్పులేస్తున్నావు. నీ పిల్లల నెత్తి మీద తీసుకొచ్చి పాపము అనేది వాళ్ళ నెత్తి మీద ఉంచుతున్నావు. చాలా కుటుంబాలు అలా కాలిపోయినాయి. ఈ రోజు తప్పుడు పనులు చేసి బ్యాంకులో డబ్బులు దాచుకొని పెట్టుకోవచ్చేమో, రేపన్న దినాన పర్లేదులే, మేము అక్కడ స్థలం కొనుక్కుంటే అక్కడ కడితే అక్కడ నా 2 ఆడపిల్లలు ఉన్నారు, నా 2 కొడుకులు ఉన్నారు, పర్లేదు అనేసి ఒక ఆమె విర్రవీగిందేండి. లాస్ట్ ఆమె ఎలా చనిపోయింది తెలుసా? ఆమె చనిపోయింది
క్యాన్సర్ వచ్చిందా? క్యాన్సర్ వచ్చింది, కుష్ఠరోగం వచ్చింది. హాస్పిటల్ బెడ్ మీదకి వెళ్ళి ఆమె శరీరం అంతా తినేసిందండి, చనిపోయింది. ఆమె చేసిన తప్పుడు పనుల వల్ల కొన్ని కోట్ల రూపాయలు సంపాదించింది. ఆమె తన శరీరాన్ని పాపానికి అప్పగించింది. లాస్ట్గా ఆమె జీవితం ఏమైందంటే కాలిపోయింది. 12వ అధ్యాయము రోమిలు రాసిన పత్రికలో ఉన్నట్లుగా మీ దేహము దేవునికి సజీవ యాగముగా అర్పణగా అర్పించాలి మీరు. కానీ దేవునికి అర్పించట్లే, పాపానికి అర్పిస్తున్నారు. ప్రియా నేస్తమా, నీ జీవితం ఎక్కడుందో చూసుకో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇదిగో యోర్దాను చీలిపోయింది, కానీ ఆ రాత్రి అక్కడ వాళ్ళు నిలిచారు. వాళ్ళ మధ్యన 12 రాళ్ళు నిలిచినాయి. ఈ 12 రాళ్ళను కూడా భుజస్కంధాల మీద 12 మంది ఇశ్రాయేలు ప్రజల గోత్రకర్తలు, హల్లెలూయా, గోత్రకర్తలు, గోత్రం అంటే కుటుంబకర్తలు. 49వ అధ్యాయము ఆదికాండం 49వ అధ్యాయం చదివితే 12 మంది గోత్రకర్తల పేర్లు అక్కడ ఉంటాయి. 12 మంది. ఈ 12 మంది కూడా క్రీస్తు నందు, హల్లెలూయా, ఈ 12 మంది కూడా క్రీస్తు నందు నిలిచిన వాళ్ళే, అంటే దేవుళ్ళో నిలిచిన వాళ్ళే. మరి మీ జీవితాల్లో అనుభవాలు ఎక్కడున్నాయి? మీ జీవితాల్లో పరిశుద్ధత ఎక్కడుంది? మీ జీవితాల్లో ఘనముగా ఉన్నారా? మీ జీవితాల్లో దైవ కృపను కలిగి మీరున్నారా? దేవుడు కోరుకున్నట్లుగా మీ వ్యక్తిగత జీవితాల్లో పరిశుద్ధత ఏది? దేవుడు మాట అంటే భయము లేదా? దేవుని వాక్యం అంటే భయము లేదా? దేవుని వాక్యానికి ఎవరు భయపడతారో వారి జీవితాలు ఆశీర్వాదకరమైన కోటలుగా ఉంటాయి. దేవుని వాక్యాన్ని లెక్క చేయకుండా, తల్లిదండ్రులంటే పట్టింపు లేకుండా, నా ఇష్టం నా జీవితం అని తిరిగే వాళ్ళ జీవితాలు నాశనకరంగా మార్చబడతాయి. ఓ మాట చెప్తానండి, ఓ 3 గంటలు సినిమా చూస్తావేమో, ఆ సినిమాకి అయ్యే ఖర్చు 1000 రూపాయలు వేసుకో, లేకపోతే 700 వేసుకో, లేకపోతే ఒక 500 వేసుకో, 200 వేసుకో. అదే డబ్బులుంటే అమ్మా నాన్నకి మంచి ఆహారం పెట్టగలవు కదా, అదే డబ్బులుంటే తల్లిదండ్రులు చూసుకోగలవా కదా, అదే డబ్బులుంటే తల్లిదండ్రులు జాగ్రత్తగా పట్టించుకుంటావు కదా. చాలా మంది ఏంటి, డబ్బు సంపాదిస్తున్నారు, నిలుపుకోవట్లేదు, కష్టపడుతున్నారు, నిలకడ లేదు. హల్లెలూయా. తప్ప తాగి చచ్చిపోతున్నారండి చాలా కుటుంబాలు. తాగుబోతుడు పరలోకి వెళ్ళడు. నేను ఒక మాట చెప్పనా, నువ్వు ప్రపంచంలో ఎక్కడ తాగుబోతుడైనా అవ్వచ్చు, ప్రపంచాన్ని ఎక్కడ తాగుబోతుడైనా అవ్వచ్చు, చనిపోతే వెళ్ళేది నరకం తప్ప పరలోకి వెళ్ళడు. నువ్వు బాక్సులు పెట్టు, 6 రోజుల తర్వాత మీటింగ్ పెట్టు, పాస్టర్ గారిని కూడా డబ్బులతో కొనేసుకో, పాస్టర్ గారు కూడా డబ్బులు కావాలని వచ్చినోడు కూడా వస్తారు. అలాంటి బయట దొరుకుతారు. మార్కెట్లలోనూ కొన్ని బ్యాచ్లు ఉంటాయి, బైబిల్ పెట్టుకొని డబ్బులు దండుకునే బ్యాచ్లు ఉంటాయి. అలాంటి వాళ్ళు వచ్చి సమాధి కార్యక్రమం చేయొచ్చు, అలాంటి వాళ్ళు మీటింగ్లు పెట్టవచ్చు. కానీ నువ్వు పరలోకి వెళ్ళవు. ఎందుకంటే నువ్వు ప్రతిష్టతలో లేవు, నువ్వు విశ్వాసంలో లేవు, నువ్వు వాక్యంలో లేవు. వాక్యములో లేని వ్యక్తులు ఎక్కడ ఆగిపోతున్నారంటే పరలోకము వెళ్ళకుండా ఆగిపోతున్నారు. ఎంత బతుకు బ్రతికి పరలోకి వెళ్ళకపోతే ఎందుకు? యేసు ప్రభు వారు జయించింది ఎందుకు? మనల్ని పరలోకం చేర్చడానికి. మరణాన్ని చంపాడు ఆయన, మనల్ని బ్రతికించాడు ఆయన. మరి బ్రతికించిన దేవుని కోసం నువ్వు బతకపోతే ఎలాగా? క్రిస్మస్ వస్తే క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా అని అనడం కాదు, క్రీస్తును రోజు ధరించుకోవాలి. ఆమేన్. ప్రతిరోజు భయము నీలో పుట్టాలి. ఓ చిన్న అబద్ధం ఆడినా నేను నరకం పోతానే, ఓ చిన్న మాటలు పడిపోయి నేను నరకం పోతాను అని భయం నీలో పుడితే నువ్వు జాగ్రత్తగా ఉంటావు. యేసుప్రభువు నమ్మడం అంటే సింపుల్ కాదు. యేసుప్రభువు నమ్మడం అంటే ఒక మాట చెప్పనా, కాళ్ళు కింద ముళ్ళు వేసుకొని నడుచుకుంటూ వెళ్ళడం, శ్రమల మార్గంలో వెళ్ళడం. యేసుప్రభువు నమ్మడం అంటే పాపాన్ని ద్వేషించడం. యేసుప్రభువు నమ్మడం అంటే అదుగో ఆ ముళ్ళు అనబడుతున్న శ్రమల్ని నువ్వు తొక్కుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఆ ముళ్ళు అనబడుతున్న శ్రమలన్నీ కూడా వంగిపోతాయి, ఇరిగిపోతాయి. ఎందుకంటే నీతో పాటు నీకు ముందుగా యేసు ప్రభువు నడుస్తున్నాడు కనుక. ఆమేన్. ఆయన నడిచేటప్పుడు గుచ్చుకునే స్వభావాలు నీ బంధువులు, నీ స్నేహితులు, తాగుదాం రారా అని అంటారు. నువ్వు త్రాగకూడదు. యేసు ప్రభు నమ్ముని బిడ్డలు త్రాగుడులో ఉండకూడదు. యేసు ప్రభు నమ్ముని బిడ్డలు తప్పుడు వ్యాసాలు వేయకూడదు. యేసు ప్రభు నమ్మిన బిడ్డలు దివాళీ చేయకూడదు, సంక్రాంతి పండుగలు చేయకూడదు. యేసు ప్రభు నమ్మిన బిడ్డలు కట్నాలు తీసుకోకూడదు. యేసు ప్రభు నమ్మిన బిడ్డలు అబద్ధాలు ఆడకూడదు. యేసు ప్రభు నమ్మిన బిడ్డలు అన్యాయం చేయకూడదు, మోసము చేయకూడదు. యేసు ప్రభు నమ్మిన బిడ్డలు పరిశుద్ధతలో కట్టబడాలి. ఆమేన్. పరిశుద్ధతలో కట్టబడాలి. యేసు ప్రభు నమ్మిన బిడ్డలు కాలేజీలు తీసుకురాలేదా, స్కూళ్ళు తీసుకురాలేదా, హాస్పిటల్ తీసుకురాలేదా?
భారతదేశ పరిస్థితి ముందు ఎలా ఉండేది? తినడానికి తిండి విషయంలో కూడా ఇబ్బంది. హల్లెలూయా. ముడ్డుకి చీపుడు, మెడలో ముంత కట్టుకొని ఊరి చివరు ఉండేవాళ్ళు. చదువుకోవడానికి ఎవరిని రానిచ్చేవారు కాదు. అలాంటిది దేవుని బిడ్డలు విలియం కేరీ లాంటి వాళ్ళు, మదర్ తెరీసా లాంటి వాళ్ళు వచ్చి చదువు అనేది భారతదేశాన్ని నేర్పించారు. ఆమేన్. చదువు అనేది నేర్పించడం జరిగింది. ఫస్ట్ భారతదేశంలో ముద్రణ బైబిల్ గ్రంథం అవడం జరిగింది. ఆమేన్. బైబిల్ ముద్రణ యంత్రం కనుక్కున్నది జాన్ గూటెన్బర్గ్ 1400 దశకంలో. 1700 దశకంలో మన భారతదేశంలో ఆ ముద్రణ యంత్రం తీసుకొచ్చిన విలియం కేరీ. ఈరోజు ట్రైన్లోని వెళ్తున్నావు, ఆ ట్రైన్ ఆ ఇంజిన్ తీసుకొచ్చింది విలియం కేరీ. ఇంకు పెన్ రాస్తున్నావు, పెన్ను తీసుకొచ్చింది విలియం కేరీ. వడ్డీ వ్యాపారాలతో ప్రజలు ప్రాణాలు తీసేస్తున్నారని బ్యాంకింగ్ సిస్టమ్ తీసుకొచ్చింది విలియం కేరీ. ఆడపిల్లలు కూడా చదువుకోవచ్చని సెరంపూర్లో కాలేజ్ స్టార్ట్ చేసింది విలియం కేరీ. ఆ మగపిల్లలను, ఆడపిల్లలందరినీ కూడా చదువు అనేది నేర్పించింది విలియం కేరీ. చెప్పులు కుట్టుకున్న ఆయన విలియం కేరీ. హల్లెలూయా. ఈయన కష్టాలు రాలేదు, వచ్చినాయి. కొడుకు చచ్చిపోతే భార్య పిచ్చిదైపోయింది. అయినా సరే ఈయన దేవుని పని మీద ముందుకెళ్ళాడు. హల్లెలూయా. ఎంతగా ఆయన ప్రయాసపడ్డాడు తెలుసా? బైబిల్ అంతా ముద్రిందామనేసి ఆయన రాసుకొని పెట్టుకుంటే ఆయన యొక్క ఎక్కడైతే రాసి పెట్టుకున్నారో మొత్తం అంతా కాలిపోయింది. హల్లెలూయా. మొత్తం అంతా నిప్పు అంటుకొని కాలిపోయింది. ఆయన చేత్తో రాశాడు బైబిల్, చేత్తో అనేక భాషల్లో రాసి పెట్టుకున్నాడు, ముద్రణ చేయాలి, కాలిపోయింది. ప్రింటింగ్ ప్రెస్ మొత్తం అంతా కాలిపోయింది. మొత్తం అంతా అక్కడ ఉన్నాయన్నీ కాలిపోతే మరలను ఆయన వెను తిరిగి చూడలేదు. ఇటు చూస్తేనే కొడుకు చనిపోయాడు, ఇటు భార్య పిచ్చిదైపోయింది. ఆయన వెను తిరిగి చూడకుండా భారతదేశం చీకట్లో ఉంది, ఈ చీకటి నుంచి వెలుగులో నడిపించాలని ఆయన ఏం చేశాడు తెలుసా? ముందడుగు వేసి ఆయన మరలను బైబిల్ ప్రారంభించాడు. ఆమేన్. పండిత్ రామాభాయ్, హల్లెలూయా. రాజా రామ్మోహన్ రాయ్, ఇలాంటి వాళ్ళు ఎంతమంది లేరు, ఎంతోమంది. ఈయన సహకారంగా రాజా రామ్మోహన్ రాయ్ అవును సహకారముగా ఈయనకు ముందుకు వెళ్ళడం జరిగింది. ఈయన సతి అన్నదాన్ని తీసేశాడు. భర్త చనిపోతే భార్యను కూడా చితి మీద వేసి కాల్ చేస్తారు, దాన్ని తీసేశాడు. బ్రిటిష్ గవర్నమెంట్ వ్యతిరేకంగా వెళ్ళి ఏంటి భారతదేశంలో ఇది ఉంది తీసేయండి అని ఆయన లెటర్ పెట్టారు. అలాగే దేవుడికి భార్య అని పెట్టేవాళ్ళు, దాన్ని కూడా తీసేశాడు. హల్లెలూయా. దేవదాసి వ్యవస్థ అది పోయింది. హల్లెలూయా. ఒక్కొక్కటి ఈయన మూఢాచారాలు తీసేయడం జరిగింది. ఈయన ఎవరు? మన భారతదేశస్తుడు కాదే, ఇతర దేశం నుంచి వచ్చిన వ్యక్తి విలియం కేరీ. దేవుడు దర్శనం ఇస్తే వచ్చాడు. దర్శనం దేవుడిస్తే ఈ దేశానికి వచ్చినాడు. ఇంత చేస్తే మరి మన దేశంలో ఉన్న మనం ఏం చేయాలి తెలుసా? అందరూ క్షేమం కోసం రోజు ప్రార్థన చేయాలి. ఆమేన్. అందరూ బాగుండాలని రోజు ప్రార్థన చేయాలి. మన అధికారులు ఆరోగ్యంతో ఉండాలి, మన దేశం క్షేమంతో ఉండాలి, జ్ఞానముతో దేవుడు అధిపతులు నడిపించాలి, దేశం కాపాడబడాలి. హల్లెలూయా. సీఎం రేవంత్ రెడ్డి గారు అంటారు, వారు క్రిస్మస్ ప్రసంగంలో పాడైపోతున్నారు. ఎవరు పాడైపోతున్నారు? యూత్. మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, దైవాధీనమే అన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని ఆధీనమే, దేవుడు తప్ప మరొకరు ఆపలేరు. దేవుడు ఏమాపుతాడు? లోపల మనస్సును మార్చేస్తాడు. ఆమేన్. మనిషి మనసును మారుస్తాడు. మనిషి మనసును గంజాయి తాగి వెళ్ళి అమ్మను కొట్టి, తండ్రిని కొట్టి, హింస పెట్టి, స్కూల్ ముందుకు వెళ్తున్న ఆడపిల్లల్ని, స్కూల్ వెళ్తున్న ఆడపిల్లలు తప్పుగా తిట్టి, కాలేజ్కి వెళ్తున్న వారిని తప్పుగా తిట్టి, బైక్ మీద రేజింగ్ చేసి, తప్పుగా ఇష్టానుసారంగా ప్రవర్తించి, సినిమాలు గట్రా తిరిగి, నా జీవితం ఇంతే, నా పక్కన రౌడీ బ్యాగ్స్ ఉన్నారు, నేను వీళ్ళందరూ హెడ్ని అని చెప్పుకొని వెర్ర బీగుతూ తిరిగిన ఒక వ్యక్తి యేసు ప్రభు వాక్యాన్ని ఆలకించి మారిపోయాడు. గంజాయి వదిలేశాడు, సినిమాలు వదిలేశారు, వ్యభిచారం. ఎంతటి వ్యభిచార పాపలు తెలుసా ఆ వ్యక్తి జీవించేది? చెప్తా. ట్రైన్లో చప్పట్లు కొట్టుకొని తిరుగుతారు, తెలుసు కదా. వాళ్ళతో కూడా పాపం చేసిన వ్యక్తి పేరు బెజవాడ సాయి. బెజవాడ సాయి అనబడుతున్న వ్యక్తి వ్యభిచార పాపంలో జీవించాడు, త్రాగుల్లో జీవించాడు. తను త్రాగితే ఎక్కడ డ్రైనేజీల్లో నిద్రపోతాడో తెలియదు, ఎక్కడ ఎలా ఉంటుందో జీవితం తెలియదు. అలాంటి ఆ వ్యక్తి తన జీవితం, తను నడుచుకుని వస్తుంటే ఆడపిల్ల వీడిది ఒక బతుకుడు సచ్చినా బాగున్ను అని అనుకునే క్షణాలు. అలాంటి ఆ వ్యక్తిని పెద్దవాళ్ళందరూ కూడా చిచ్చి వీడు ఎందుకు పుట్టాడురా, అలాంటి కొడుకుని ఎందుకు కన్నారు మీరు, కనేసి ఊర్లో వదిలేశారు. తప్పతాగి తిరిగి ఆడపిల్లలు తల్లిదండ్రులు ఇంటి ముందుకు వచ్చి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ నా దేవుడు ఏం చేశాడు తెలుసా?
ఆ వ్యక్తి జీవితాన్ని మార్చాడు. ఆమేన్. వాక్యం ఎవరినైనా మారుస్తుంది, ఏ వ్యసనాన్నైనా సరే నిర్మూలపరుస్తుంది. పాల లాంటిది వాక్యం, నీ జీవితాన్ని పరిశుద్ధపరుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. తల్లికుండునా నీ ప్రేమ, సొంత చెల్లికుండునా నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. హల్లెలూయా. ఈ సాయిని మార్చినది నజరేయుడు. ఇప్పుడు తను దేవునికి బతుకుతున్నాడు. ఇప్పుడు తను నడుచుకుని వెళ్తుంటే ఎవరు అప్పుడు తిట్టారు, వాళ్ళు అంటారు, సాయి బాబు సాయి కాస్త మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తావా? మార్పు క్రీస్తులో ఉదయించింది. ఆమేన్. ఇది యేసు ప్రభులో ఉన్నది. ఇది మనసు మార్చే గుణం ఉందా ప్రపంచంలో ఎవరిలో అయినా సరే? యేసు ప్రభులో ఉన్న గుణం ఇది, పూర్తిగా మార్చే గుణం. ఆ వ్యక్తి మారాడు, దేవునికి బతుకుతున్నాడు. మరి నువ్వు మారవా? ఓ యవ్వనస్తుడా నువ్వు మారవా? ఓ సహోదరి నువ్వు మారవా? ఓ సహోదరుడా నువ్వు మారవా? ఓ తండ్రి నువ్వు మారవా? ఓ తల్లి నువ్వు మారవా? మారు మనసు పొందితే మీ జీవితాలు మాధుర్యంగా మలచబడతాయి. నరకం అనే అగ్ని ఉంది, అగ్ని కుప్పని వెళ్ళిపోతున్నారు. నరకానికి త్రాగుబోతులుగా, తిరుగుబోతులు, లంచగొండ్లుగా వద్దు. దండం పెట్టి చెప్తున్నాం, ఫోటోకి ఇంకొకటి దండేయక ముందు మనసు మార్చుకొని క్రీస్తు దగ్గరికి రండి. క్రీస్తులో నాటబడండి, క్రీస్తు కొరకు బ్రతకండి. క్రీస్తే శ్వాసగా మీరు బ్రతకాలి. యేసు ప్రభువారు మీ జీవితాల్ని కట్టునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు మీ జీవితాలు కట్టునుగాక. మన రాత్రి కాలంలో ఉన్నాం. రాత్రి, అదిగో రాత్రి అనుభవం. అక్కడ 12 రాళ్ళు వాళ్ళు నిలిపారు. ఈ రాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు? యోర్దాను దగ్గర నుంచి. యోర్దాను దగ్గర నుంచి 12 రాళ్ళు తీశారు. అదిగో మరణం. మరణం అనే యోర్దాను దగ్గర నుంచి 12 రాళ్ళు రావడం అంటే ఏంటి? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి లేచి నిలిచాడు. 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా? తీరములో ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. తీరములో ఉన్నారు. సమస్యలు అనేవి నీ మీదకి ఎరుపెక్కి రావచ్చేమో, నా ప్రభువారు ప్రతి కెరటాలు అణిచివేస్తాడు. హల్లెలూయా. ప్రతి కెరటాలు అణిచివేస్తాడు. ఆయన నిలబడతాడు. అక్కడ యాజకులు నిలబడ్డారు, 12 రాళ్ళు తీశారు. ఈ 12 రాళ్ళు 12 మంది దేవుని బిడ్డలు, యాకోబు యొక్క కుమారులు యొక్క గోత్రకర్తలు ఉన్నారు కదా. హల్లెలూయా. ఇంకెవరైతే ఉన్నారో వారు తీయడం జరిగింది. హల్లెలూయా. వారు వచ్చి ఆ 12 రాళ్లను తీయడం జరిగింది. యాకోబు యొక్క కుటుంబంలో 12 మంది తన సంతానం. ఆ 12 మందిలోంచి కుటుంబాలు వచ్చినాయి. ఈ 12 మందిలోంచి వచ్చిన కుటుంబాల్లో ఎవరైతే గోత్రకర్తలు, కుటుంబ కర్తలు అప్పుడు నిలిచారో వాళ్ళు వెళ్ళి బుధస్కంధాల మీద మోసుకొని తీసుకొచ్చారు. హల్లెలూయా. ఉపదేశాన్ని భుజముల మీద మోయాలి. ప్రతి కుటుంబ యజమానుడు, ప్రతి ఒక్కరు కూడా తండ్రి గాని బాధ్యత వాక్యాన్ని గుండెల్లో మోయాలి. వాక్యాన్ని బుధస్కంధాల మీద మోయాలి. యేసు ప్రభుని దించేస్తున్నారు. యేసు ప్రభుని మందు బోట్ల కోసం దించేసే వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభుని లోక క్రియల కోసం దించేసే వాళ్ళు ఉన్నారు. పాస్టర్ గారు చూడట్లేదు, ఇచ్చే సారా ప్యాకెట్ తాగేస్తా అని నువ్వు తాగితే చస్తే లేదు, నరకమే కానీ పరలోకి వెళ్ళవు కదా. హల్లెలూయా. చాలా దారుణమండి. ప్రజలు పాడైపోతున్నారండి. కన్నీళ్ళు వస్తున్నాయి. వాక్యానుసారంగా ఉన్న సేవకులకేమో కన్నీళ్లు, వాక్యం లేని వాళ్ళకేమో కాసుల సీమలు. కాటికి పోతారా బాబా చనిపోయి ఇలాంటి క్రియలు చేస్తే. హల్లెలూయా. ఎవరో కాటి కాపరి కాల్చడం కాదు, మీ బతుకులు సాతాండే కాల్చేస్తున్నాడు. హల్లెలూయా. సాతాండే. మనిషికి ఒక భయం లేదు. కంపెనీ డ్యూటీ వెళ్ళాలంటే గేట్ పాస్ కావాలి. భయం. గేట్ పాస్ లేకపోతే గేట్ దగ్గర వాచ్మెన్ ఆపేస్తాడని. అవునా లేదా? సెక్యూరిటీ స్టాఫ్ వచ్చి ఆపేస్తారని. నేను 20 సంవత్సరాల నుంచి వస్తున్నాను కంపెనీకి, గేట్ పాస్ లేదు, ఈరోజు పర్లేదు లోపలికి వెళ్తాను రానిస్తారా? రానివ్వరు. పరలోకం కూడా అంతే. పరిశుద్ధత లేనోడు నో ఎంట్రీ. నిత్యమైన నిర్ణయం చొప్పున నీలో ప్రార్థన పెరగాలి, నీలో పరిశుద్ధత పెరగాలి, నీలో విశ్వాసం పెరగాలి, నీలో ఔదార్యత పెరగాలి, నీలో అబద్ధమనే త్రోవకి నీవు వెళ్ళకూడదు. నాశనకరమైన ఉచ్చులోను పడకూడదు. వాక్యం చెప్తుంది. ఓసారి తీద్దాం. 17వ అధ్యాయం కీర్తనల గ్రంథం, 17వ అధ్యాయం కీర్తనల గ్రంథం 3వ వచనం. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును
పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచన కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుషుల కార్యం విషయం అయితే బలత్కారుల మార్గముల తప్పించుకున్నటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. హల్లెలూయా. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నాకు కాలు జారలేదు. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. హల్లెలూయా. చెవియొగ్గి మాట ఆలకించుము. చూసారా అక్కడ ఏముందో? ఒక్కొక్క మాట ఒక్క అద్భుతమైన ఆనుమత్యాలుగా ఉన్నాయి. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయం పరిశీలించితివి. రాత్రి వేళ, రాత్రి అంటే చీకటి. ప్రస్తుతం మనం ఉన్న చీకటిలోనే 12 రాళ్ళు తీసుకొచ్చారు. 12 రాళ్ళ అనుభవం జయకరమే. ఇప్పుడు వీళ్ళు తీసుకురావడానికి వెళ్ళి తీసుకొచ్చారు. వీళ్ళు నడుము కట్టుకున్నారు. నడుము కట్టుకోవడం అంటే స్థిరమైన మనస్సు. నేను వాక్యం ఉన్న మందిరానికి వెళ్తాను, అదిగో అక్కడ ఉపదేశం అని రాయి ఉంది, తెచ్చుకోవాలని వచ్చారు. వచ్చి ఏం చేశారు? వాళ్ళు నిలిచి ఆ క్రిందకి వంగి తీసుకొని వచ్చారు. హల్లెలూయా. క్రిందకి వంగడం అంటే శ్రమల్లోని వెళ్ళడం. శ్రమలన్నీ జయించుకొని నువ్వేం చేస్తావు? ఉపదేశాన్ని పట్టుకున్నావు. నువ్వు శ్రమల్లో వెళ్ళడం. 31వ అధ్యాయం 33వ వచనంలో ఏముంది? యోబు గ్రంథం. ఆదాము రొమ్ములో పాపము దాచిపెట్టుకున్నట్లుగా మీరు కూడా అలా దాచిపెట్టుకుంటే చదివిస్తాను, చాలా బాగుంటది. 31వ అధ్యాయం తీయండి, 33వ వచనం. యోబు గ్రంథం. ఆదాము చేసినట్లు నా దోషములు దాచిపెట్టుకొని మహా సమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారణ అవుదును. వాక్యమున మందిరాన్ని పోతానంటే ఏది ఎవరైనా వెళ్తానంటే, మన చర్చి చాలా పెద్దదిరా, వెళ్ళకూడదు, మన తాయిన తిరిగి పాస్టర్ రానెత్తాడు, మనం వెళ్ళకూడదు, ఇది బ్యాప్స్. వద్దురా బాబు, వాక్యం చూడగలిగి పరిశుద్ధం బతుకుతాను, నేను తాగను బాబాయ్, నీతిగా ఉంటాను బాబాయ్ అని వీడు అడిగి అర్థం చూస్తాడు. సపోజ్ వెళ్ళాడు, ఏం చేస్తాడు తెలుసా? అన్నదమ్ములు పంపిస్తారు. ఎవరు? వాక్యాలను సేవకులు. నువ్వు చచ్చిపోయావనుకో, మీ వాడో నీ దగ్గరికి వస్తాడో రాడో, మరే అది అక్కడికి వెళ్ళిపోతున్నాడు, మానిపించు. ఇలా అన్నదమ్ముల ద్వారా వస్తారు కుటుంబములు. ఇప్పుడు అవి ఏం చేస్తాండి? మా అన్నదమ్ముడు వచ్చేసాడండి, వెనక్కి స్లోగా వెళ్తాడు, లాస్ట్ జీవితం పాడైపోద్ది. హల్లెలూయా. వెళ్ళకుండా పర్లేదు, మా అన్నదమ్ముడు కూడా మారొస్తాడు వాక్యం మందిరం, నేను నిలబడతాను, అందుకే ద్వారం దాటి నేను వస్తున్నాను అని ఆ వ్యక్తిగా అడుగు పెట్టాడా? త్రాగుడని వదులుకొని భక్తిలో ఉన్నాడా? ఆ వ్యక్తి జీవితం పరిశుద్ధతలో కట్టబడుతుంది. ఆమేన్. వాక్యమున్న చోటు ఉండాలి. వీళ్ళు అదే చేశారు. ఆ 12 రాళ్ళు తీసుకొచ్చి నిలిపారు. ఎక్కడ నిలిపారు? రాత్రికాల సమయం. రాత్రి అంటే ఈ లోక ఛాయ, రాత్రి అంటే పాపం, రాత్రి అంటే మోసం, రాత్రి అంటే అంధకారం, రాత్రి అంటే మరణ మృదంగం. ఇవన్నీ నీకు సమీపించకుండా ఉండాలంటే రాళ్ళు నిలపబడాలి. ఆమేన్. 12 రాళ్ళ అనుభవం నిలపబడాలి. ఎందుకోసం నిలపబడాలంటే ఒకరు రాబోతున్నారు. ఉదయం అయితే ఒకరు వస్తారు. ఎవరు? సూర్యుడు, నీతి సూర్యుడు. 4వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుకుంటే మీకు తెలుస్తుంది. మల్లాకి గ్రంథం. ఆ కాలమందు నీతి సూర్యుడు మీకు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను. దేవుని రెక్కల ఆరోగ్యం. రెక్కలంటే ఆయన యొక్క చేతులు. ఆయన కుడి చేతిలో దీవెన, ఆయన ఎడమస్తములో సమృద్ధి. దేవుని యందు ఎల్లప్పుడూ మన జీవితాలు సంక్షేమ కృపలో ఉన్నాయి. హల్లెలూయా. నిత్య సుఖములు ఆయన హస్తములో గుప్త నిధులుగా ఉన్నాయి కదా. 16వ అధ్యాయము కీర్తన గ్రంథం ప్రకారముగా ఆయన హస్తములో ఉన్న దీవెనలతో మీరు నింపబడుదురుగాక. వాక్యపు కోటలుగా, వాక్య నిలయాలుగా మీ జీవితాలు కట్టబడాలి. నేస్తమా ఎక్కడుండి ఆలకిస్తున్నారు? చెడు త్రోవలు విడిచిపెడుతున్నారా? పాపాన్ని విడిచిపెడుతున్నారా? పాపానికి మీరు భజన చేస్తున్నారా? వాక్యం అనే ఉపదేశం మీరు ఉంటే కట్టబడతారు. వాక్యం ఎక్కడ ఉండదంటే పరిశుద్ధత లేని చోట ఇక పరలోకి వెళ్ళరు. నువ్వు ఎన్ని పాటలు పాడుకొని నువ్వు ఎన్నిసార్లు ముందుకు వెళ్ళినా సరే నువ్వు చనిపోతే పరలోకి వెళ్ళవు. నువ్వు పరలోకి వెళ్ళాలంటే క్రీస్తులా మారాలి. క్రీస్తు గుణాలు నీలో కనిపించాలి. క్రీస్తు తత్వాలు నీలో కనిపించాలి. యేసుప్రభుకు ఉన్న మనస్సు పరిశుద్ధమైన మనస్సు, అది నీలో ఉండాలి. యేసుప్రభు తగ్గి క్రిందకు వంగి పాదాలని కడిగాడు ఆయన. నువ్వు వంగి నీ అన్నదమ్ముడితో నీవు సమాధాన పడగలవా? నీవు వంగి నీ కుటుంబస్తులతో సమాధాన పడగలవా? సమాధానం అనే బంధము చేత మీ కుటుంబాలు స్థిరపరచబడాలి. హల్లెలూయా. సమాధానం ఉండాలి. సమాధానం. ఇప్పుడు కొంతమంది నాతో చెప్తారు, అన్నయ్య మీరు వాక్యం ఉన్నదని చెప్తుంటే కొంతమంది తిట్టుకుంటున్నారన్నయ్య. అవునన్నయ్య అని అంటే నేనంటాను, ఎవరు వాళ్ళు? అలా దేవా వాళ్ళకి నేనే బాప్తిసం ఇచ్చేదోనగాక. ఇలాగే ప్రార్థన చేస్తా. సంవత్సరం తిరిగేసరికి వాళ్ళు వచ్చే, పాస్టర్ గారండి ఏంటి
మా అమ్మగారు బెడ్ మీద ఉందండి బాబా. ఎక్కడా? హాస్పిటల్. వెళ్ళి చూసేసరికి బెడ్ మీద యేసునామములో ప్రార్థన, స్వస్థత, చర్చికి రావడం, ఇంకా దేవుని మందిరంలో నాటబడ్డం. హల్లెలూయా. ఎందుకు ఆమె బెడ్ మీద ఉంది? సేవకుడు అన్నందుకు కాదు. ఎందుకు అంటే ఆమె క్రియలు సరిగ్గా లేవు. పొగాకు 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 క్యాన్సర్కు కారణం. పొగాకు స్వీకరించడం ద్వారా. హల్లెలూయా. దేవుని బిడ్డలు పొగాకు క్రియల్లో ఉండకూడదు. హల్లెలూయా. ఉండకూడదు. మనం ప్రేమ చూపాలి. రేపు మనం ఉంటానికి గ్యారంటీ లేదు. అందుకు ఈ దినమే ప్రభువా నువ్వు నన్ను చేర్చుకో, నువ్వు నన్ను చేర్చుకో, ఇదే ప్రార్థన ఉండాలి. తెలుసా మీకు? ప్రతిరోజు మనం చేయాల్సిన ప్రార్థన, అయ్యా మారు మనసు, బాప్తిసం, పరిశుద్ధాత్మ, వేరుపాటు జీవితం, దైవ స్వస్థత, సంపూర్ణ పరిశుద్ధత, దేహ విమోచన, ఈ అనుభవాలను నడిపించండి. గొంగలిపురు గూట్లోకి వెళ్ళి బయటికి సీతాకోక చిలుకలా వచ్చినట్లుగా నేను ఈ దేహాన్ని వదిలి నీ దగ్గరికి రావాలి, నీ సమర్పణ నాకు కావాలి నాయన అని ఒక పద్ధతి మీలో ఉండాలి. ఏది మీ పద్ధతి? ఏది మీరు దైవ కృపలో వెళ్ళడం? ఏది మీరు దినదినము దేవుని రూపును ధరించుకోవడం? దినదినం మీలో దేవుని క్వాలిటీలు కనిపించాలి. అలా మీరు నడిపించబడితే జీవితాలు బాగుంటాయి. ఎవరో మనం లేదా అన్నారు అని మనం విసుగు చెందకూడదు. వాళ్ళ కోసం ఉపవాసాన్ని ప్రార్థన చేయాలి, వాళ్ళు బాగుండాలని. నేను సేవలో నేర్చుకున్నది ఒక్కటే, అందరి కోసం ప్రార్థన చేస్తా. హల్లెలూయా. అందరి కోసం ప్రార్థన చేస్తా. ప్రభు అందరూ బాగుండాలి. ఇలా ఉన్నదన్నట్లు వాక్యం చెప్పేటప్పుడు కొంతమంది సేవకులు అలా చెప్పేసోడికి వెళ్ళకండి, తాగిన రాణిస్తాం మా దగ్గరికి వచ్చేయండి అని అంటారు. మన మీద లేని కొన్ని అబద్ధాలు చెప్తారు. కానీ మనం ఏం చేస్తాం? మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం. ప్రభువా ఈ మాట వచ్చింది, ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ నీకు చెప్తున్నాను, ఆ సేవకు నిజంగా ఆడింది అబద్ధమా లేకపోతే కావాలని కల్పించి మాట్లాడాడని నీకు తెలుసు. నేను మాత్రం ఒకటి ప్రార్థన చేస్తున్నా, వాళ్ళ ఇల్లు ఎప్పుడు దీవెనకరంగా ఉండునగాక. నీ చిత్తమైతే వాళ్ళ పిల్లలకు నేను బాప్తిసం ఇవ్వాలి, సంఘంలో చేర్చండి, ఇలాగ ప్రార్థన చేస్తా. ఎందుకంటే ఎవరు నాశనం అయిపోకూడదు కదా, ఎవరు నరక వెళ్ళిపోకూడదు కదా. ఇది అనుభవం. ఏం మనసులో ఏం పెట్టుకోను. నేను ఎప్పుడు మనసులో ఎవరిని అస్సలు తృణీకరించవచ్చు, ఎవరిని తిట్టవచ్చు అవ్వచ్చు, ఇప్పుడు వాక్యం చెప్పేటప్పుడు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఎవరైనా ఏమన్నా అనుకున్నా పర్లేదు, నేనేం పట్టించుకోను. ప్రార్థన ప్రార్థన. యేసు ప్రభుకే లేదండి స్వార్థం, మనకెందుకు? యేసు హక్కును చేర్చుకున్నాడు. సొంత తల్లి కొడుకు తల్లిని తిట్టి వెళ్ళిన తర్వాత చిన్న యాక్సిడెంట్ అయితే తల్లికి చెప్పగానే హృదయం ఏమైపోద్ది? పరిగెట్టుకుంటూ వెళ్ళి అమ్మో 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 అని ఏడుస్తుందా లేదా? ఏడుస్తుందా లేదా? అవునా? సేవకుడైన నేను కూడా అంతే. ఎవరైనా సరే, ఎవరి జీవితాలైనా సరే, ఎక్కడైనా పడిపోతున్నాయనుకో ఏడుపు వస్తుంది, కన్నీరు వస్తుంది, బాధ వస్తుంది. అయ్యా పాపం వాళ్ళు జీవితాలు అలా అయిపోయినాయ్యా, ఆరోగ్యంతో ఉన్నవాళ్ళు ఆరోగ్యం కోల్పోయారయ్యా. నాకు ఈ గ్రామంలో కొన్ని కుటుంబాలు తెలుసు, వాళ్ళు చాలా రోగగ్రస్తులుగా కొన్ని కుటుంబాలు నాకు తెలుసు. ఎప్పుడు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. కొన్ని ప్రవర్తనల ద్వారా తర్వాత వాళ్ళు కుటుంబ ప్రార్థనలు, స్తోత్ర ప్రార్థనలు గట్రా పెట్టుకోవడం ఆపేయడం వల్ల వాళ్ళ ఇంట్లోకి నేను వెళ్ళడం ఆపేశాను. ఇప్పుడు ఆ కుటుంబాలు శ్రమల్లో ఉన్నాయి, ఇబ్బందుల్లో ఉన్నాయి. మందిరానికి ఇక్కడికి వచ్చేవాళ్ళంటే కాదు, బయట మందిరాలకి అంటే బయట వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి ఏదైనా సరే శ్రమ కానీ ఇబ్బంది కానీ వస్తే వాళ్ళు ఫోన్ చేయకముందు వాళ్ళ ఇంటి ముందు వెళ్ళి, మీరు పలానా సమస్యలో ఉన్నారు, ప్రార్థన చేస్తున్న దేవుడు చూపించారు, సమస్య నుంచి విడుదల పొందాలి, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్ళలేమంటే వాళ్ళ ఇంట్లో సినిమాలు ఉన్నాయి. హల్లెలూయా. చెప్పాం, సినిమాలు మానుకోవాలి, ఇలా ఉండాలి. వాళ్ళకి కావాల్సిన సముద్ర వ్యాపారం దీవించబడాలి, వాళ్ళకి కావాల్సిన డ్యూటీలు దీవించబడాలి, వాళ్ళకి కావాల్సిన పిల్లల చదువులు దీవించబడాలి. ఇంతవరకైనా దీనికైనా సేవకుని నేను ఉపయోగపడేది అయితే నేను రాను. నేను ఉపయోగం దేని పడాలంటే వాక్య బోధ. ఆమేన్. ఇందులో ఉన్న వాక్యం ఉన్నదన్నట్లు చెప్తుండగా ఆ వాక్య ప్రకారం మీరు జీవించాలి, మీకు పరలోక రాజ్యం ఉంటుంది. అవును, ఈ వాక్య ప్రకారంగా మీరు జీవించకపోతే ఎందుకు? మీరు వాక్యం లేని సంఘాల్లో మీ జీవితాలు కాలిపోతున్నాయి. నేను వచ్చి ప్రయోజనం లేదు కదా, అందుకే నేను రాలేను ఏమనుకోకండి. మీ దగ్గర వెచ్చించిన సమయం అన్యుల దగ్గర చెప్తే అన్ని జనులు మారుతారు. మీ దగ్గర వెచ్చించిన సమయం ఓ తాగుబోతు కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి మారాలని చెప్తే ఆ వ్యక్తి మారుతాడు. మీరు నటిస్తున్నారు కానీ జీవించట్లేదు క్రీస్తులో. నటించే మీలో క్రీస్తు లేడు గనుక నేను రాలేను, తెగించి చెప్పేస్తాను నేను. తర్వాత వాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళ మొక్కలు నల్లగా మాడిపోయి శ్రమల్లోను, బాధల్లోను, ఇబ్బందుల్లోను కిందకి పెట్టుకుంటారండి. నేను చూస్తూ ఉంటా, అయ్యా ఏం చేయను ప్రభువా, ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళలేను. ఎందుకు వెళ్ళలేనంటే ఆ ఇంట్లో నీ స్థానం లేదు. ఇప్పటికీ నటిస్తున్నారు, ఇప్పటికీ అలాగే ఉన్నారు. వాళ్ళు అలా ఉండడానికి కారణం ఏంటి? దేవుని వాక్యమా? కాదు, అబద్ధ సేవకులు. తిరిగినా రాణిస్తున్నారు ఆ పాస్టర్లు. అందుకోసం వాళ్ళు అలా తయారయ్యారు. అందుకోసమే
ఎందుకంటే మా కోసం వాళ్ళు ప్రార్థన చేసేస్తారు ఆ సేవకులు, మేము తాగినా పర్లేదు, ఈ సేవకుడు ఏంటి ఇలా ఖండింపుతో చెప్తున్నాడు అని అంటారు. బైబిల్లో ఉన్న మాట ఖండింపు, ఖండింపు ఖండింపే. పరలోకి వెళ్ళాలంటే ఈ బోధలో ఉంటేనే వెళ్తారు, మనుషుల బోధలో ఉండకూడదు. మనుషుల బోధలు మీ జీవితాన్ని మటన్ కొట్టు మస్తాను ముక్కలు చేసి మటన్ ముక్కలు చేసి కవర్లు వేసినట్లుగా ఈ ఆత్మీయత లేని సేవకులు అందరూ కూడా మీ జీవితాలు అగ్నిగుండంలో వేసేస్తారు. జాగ్రత్త సుమా. ఇదిగో 12 రాళ్ళు భుజస్కంధాల మీద ఒక్కొక్క గోత్రకర్త తీసుకొచ్చి నిలిపారు. అది ఏ సమయం అంటే రాత్రి కాలం. రాత్రి అంటే ప్రస్తుతం, రాత్రి అంటే శ్రమలు, రాత్రి అంటే ఇబ్బంది, రాత్రి అంటే లోక క్రియలు, రాత్రి అంటే ఈ పాప వాంఛల క్రియలు. ఇవేమి నీ పిల్లల దగ్గర రాకుండా ఉండాలంటే 12 రాళ్ళు నిలపబడాలి. ఈ 12 రాళ్ళు కూడా ఉపదేశం, ఈ 12 రాళ్ళు కూడా శ్రమలతో కూడిన అనుభవంలో జయకరమైన జీవితం. మరి మీలో అది ఉందా చూసుకోండి. మీరు వెళ్తున్న సంఘాల్లో ఈ 12 రాళ్ళు ఉపదేశం ఉందా? మీరు వెళ్తున్న సంఘాల్లో తప్పుని ఖండిస్తున్నారా? మీ పిల్లలు మాట తీరులో తప్పిపోతే ఖండించాలి, మీ పిల్లలు ప్రార్థన చేయకపోతే ఖండించాలి. నా దగ్గరకు వచ్చే పిల్లలను అడగండి, బైబిల్ చదవకపోతే నీళ్ళు మోకాల మీద పెట్టి నేను బైబిల్ చదివిస్తాను, ప్రార్థన చేయకపోతే నీళ్ళు మోకాల మీద వాళ్ళతో ప్రార్థన చేపిస్తాను. వారి తల్లిదండ్రులు నాకు అప్పగించింది ఎందుకు? ఆ పిల్లలు బ్రతుకులు కట్టడానికి. హల్లెలూయా, బ్రతుకులు కట్టడానికి. అందుకే ఆ పిల్లల్ని వారిని నిలువు మోకాల మీద ఉంచి వారిని ప్రార్థనలో భక్తిలో ముందు కట్టడం జరుగుతుంది. వాళ్ళు ఒక్కరే వేసుకుంటాను శిక్ష, నాకు కూడా. హల్లెలూయా, నాకు కూడా. అయ్యా ఆ పిల్లలు భక్తిలో మరింత ఎదగాలి నాయన, విశ్వాసాలు ఎదగాలి నాయన. ఆ పిల్లలు పొరపాట్లు క్షమించండి, సరిచేయండి. చిన్నప్పటి నుంచి పిల్లల్ని మనం కడితే రాబోతున్న దినాలు దీవెనకరంగా ఉంటారు. హల్లెలూయా, రాబోతున్న దినాల్లో దీవెనకరంగా ఉంటారు. అందుకే ప్రయాసపడుతున్నాం. ఎందుకోసం ప్రయాసపడుతున్నాం? క్రీస్తు కోసం. హల్లెలూయా, క్రీస్తు కోసం, క్రీస్తు కోసం. ఒకసారి కాళ్ళ నుంచి బ్లడ్ కారిపోతుందండి, నాకు కాళ్ళ నుంచి బ్లడ్ కారిపోతుంది. ఓ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం నాకు, ఆ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. వ్యాపారం ఫలింపు లేదు. ఆ పిల్లవాడు నాతో పాటు మాట్లాడుతూ ఇంట్లో చూస్తే వ్యాపారం ఫలింపు లేదని చెప్పడం జరిగింది. నేను వెళ్ళి ప్రార్థన చేశా. వాళ్ళ కుటుంబం ఏది ఫలింపు కోసం, వ్యాపారం ఫలింపు. దేవుడు ఫలింపు ఇచ్చాడు. హల్లెలూయా, దేవుడు ఫలింపు ఇచ్చాడు. మళ్ళీ తర్వాత ఆ ఇంటికి నేను వెళ్ళలేదు. ఎందుకు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళలేదంటే వాళ్ళలో వాక్యం తగ్గిపోయింది, పరిశుద్ధత తగ్గిపోయింది. అంటే మందిరానికి వచ్చేవాళ్ళు కాదు, తగ్గిపోయింది. నేను ఏడ్చి ప్రార్థన చేస్తాను, ఇప్పటికీ ప్రార్థన చేస్తాను. అయ్యా కుటుంబం బాగుండాలి అయ్యా, వాళ్ళు ఇప్పటికైనా కట్టబడాలి ప్రభువా, కోపోద్రేకాలు ఉండకూడదు, వాళ్ళ జీవితం బాగుండాలయ్యా. మంచిదే, కుటుంబం మంచిదే, కానీ చిన్న కోపోద్రేకాలు అవన్నీ తొలగిపోవాలి ప్రభువా, వాళ్ళు బాగుండాలి ప్రభువా. రోజు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తా. ఇలా ప్రార్థనలో ప్రతి ఒక్కరి కోసం పోరాడాలి. సేవకుడు అంటే కానుకలు నొక్కేవాడు కాదు, సేవకుడు అంటే అందరి క్షేమం కోసం కన్నీళ్లు కార్చేవాడు. ఆమేన్. అందరి క్షేమం కోసం కన్నీటి ప్రార్థన చేయాలి, అందరూ బాగుండాలి, ఏడవాలి. సేవ చేసే సేవకుడిలో అబద్ధాలు ఉండకూడదు. నాయకుడు వచ్చాడు, మా సంఘంలో 1000 మంది ఉన్నారు, 1000 మందికి ఇక ఇన్ని కుటుంబాలు కాబట్టి ఇంత డబ్బు మీరు ఇస్తే మేము ఓట్లే వేస్తాం. ఇలాంటిది సేవకుడిలో ఉండకూడదు. ఉంటే నరకం ఫస్ట్ వెళ్ళేది బిలాము బోధ ఏంటి? బిలాము బోధ వాక్యాన్ని వదిలేసి వెళ్ళిపోయి రాజకీయ నాయకుడు ఇచ్చే కానుకను ఆశించాడు. అందుకేమైపోయింది? ఆ బహుమతిని ఆశించాడు. ఏమైపోయింది? దైవ దర్శనం కోల్పోయాడు. మరి మీరు దేవుడు పరిశీలిస్తే మీరు దేవునిలో నిలుస్తున్నారా? దేవుడు పరిశీలిస్తే మీరు నిలబడాలి. వాక్యం అదే చెప్తుంది. రాత్రి వేళ నీవు నన్ను పరిశీలించిన లోపల ఒక పాపం కూడా ఉండకూడదు. ఆమేన్. తలంపుల్లో కానీ, ఆలోచనలో కానీ, నడవడికల్లో కానీ, ప్రవర్తనలో కానీ, పడకల్లో కానీ, నడకల్లో కానీ, అలాగే కలలో కానీ పాపం నీలో ఉండకూడదు. నీలో సంపూర్ణమైన నిశ్చయత భక్తి నీలో కనబడాలి. నేస్తావా? హల్లెలూయా. కనబడుతుందా? ఇశ్రాయేలు ప్రజల ఎడల దేవుని వాంఛ నిలబడింది. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? 12 రాళ్ళు అనుభవం, ఈ 12 రాళ్ళు ఉపదేశం నిలబడింది. ఈ 12 రాళ్ళు ఉపదేశం ఉంది కనుక వారిని రాత్రి ఏమి చేయలేకపోతుంది. రాత్రి అంటే శత్రువుల క్రియలు, రాత్రి అంటే లోక క్రియలు నిన్నేమి చేయలేవు. లోక క్రియలు నిన్ను పడగొట్టలేవు. నువ్వు బాప్తిసం పొందావు, పరిశుద్ధాత్మ పొందావు, వేరుపాటు జీవితం, దైవ స్వస్థత, సంపూర్ణ పరిశుద్ధత, దేహ విమోచన అనుభవంలో నువ్వు నాటబడ్డావు. ఎప్పుడు ఈ దేహం నుంచి వేరైపోతావో తెలియదు, కానీ క్రీస్తు కొరకు బతుకుతున్నావు. కాబట్టి నీవు
పరలోక రాజ్యమే శ్వాస బతుకుతున్నావు కనుక వీళ్ళ పగలు, వీళ్ళ ప్రతీకారాలు, నీకు గొడవలు, కొట్లాటలు, నీలో అబద్ధ త్రోవలు ఉండవు. సమాధానం, సమాధానం, సమాధానం. దండం పెట్టి చెప్తున్నాను, పిల్లలు నరకాన్ని పంపించకండి. తల్లిదండ్రులారా, కోపాలకి పగలకి వెళ్ళిపోయి మీ కుటుంబ గొడవల్లో పిల్లలు ఇరికించి పిల్లలతో కూడా దోసర మాటలు మీరు అనిపించి కుటుంబాలు పాడు చేసుకుంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వద్దు. పిల్లలు ఆ పసికందులు హృదయాలు పాడైపోతాయి. చిన్ననాటి నుంచి ఆ పిల్లలు అబద్ధ త్రోవలు వెళ్ళిపోతారు. వాళ్ళ బ్రతుకులు పాడైపోతే నరకానికి పోతారు కదా, పరలోకం ఉండదు కదా. పరలోక రాజ్యాన్ని వెళ్ళాలంటే క్రీస్తును నమ్మాలి, పరిపూర్ణంగా నమ్మాలి. యేసు ప్రభు అంటే ఏమనుకుంటున్నావు తెలుసా? ఏదో బట్టలు వేసుకున్నాను, మళ్ళీ బట్టలు తీసేస్తాను, మళ్ళీ ఇంకో బట్టలు వేసుకుంటాను, ఏదో ఆదివారం వెళ్ళాను, మళ్ళీ వచ్చాను, మళ్ళీ అబద్ధాలు ఆడాను, మళ్ళీ మోసం చేశాను, మళ్ళీ బైబిల్ పెట్టుకున్నా, మళ్ళీ ఆదివారం వెళ్ళా, మళ్ళీ వచ్చా. బట్టలు తీసి మార్చినంత విషయం కాదు. హల్లెలూయా. బట్టలు తీసి మార్చడం కాదు క్రైస్తవ్యం అంటే. క్రీస్తును ధరించుకోవడం, క్రీస్తు గుండెల్లో ఉండాలి. యేసే గుండెల్లో లేని భక్తి ఎవరు చెయ్యకూడదు. చాలా మంది అదే చేస్తున్నారండి. ఇంటి ముందు ముగ్గులు వేశారు, పేరుకు క్రైస్తవులు, పేరుకు క్రైస్తవులు. అల్లుడికి సిల్లిగారులు తెచ్చి పెడుతుంది, పేరుకు క్రైస్తవురాలు. ఉన్నారా లేదా అలాంటి వాళ్ళు? పెద్ద నీతిమంతుల్లో డబ్బా కవులు చెప్తారు. హల్లెలూయా. నీతిమంతుల్లో చెప్తారు, ఫస్ట్ నరకం వెళ్ళేది నువ్వే, రాసి పెట్టుకో, పరలోకి వస్తే కలుసుకుందాం. రావు కదా, రారు. పరలోక రాజ్యంలో నీతిమంతులు ఉంటారు కానీ వ్యభిచారులు ఉండరు. లోక సంబంధమైన ఏ ఆచారం మీరు అనుసరించిన దేవుని దృష్టిలో వ్యభిచారులే. యేసయ్యను కాకుండా ఏ చర్చి పాస్ట్ను పూజించిన అది వ్యభిచారమే. యేసయ్యను పూజించాలి. యేసయ్య తప్ప పరలోకానికి నడిపించే రక్షకుడు మరొకరు లేరు. యేసు నామం తప్ప మరొక నామం లేదు. యేసుకు రావాల్సిన ఘనత యేసయ్యకే ఇవ్వాలి మనం. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి సర్వ ఘనత ప్రభావములు కలుగునగాక. 12 రాళ్ల అనుభవం ఉపదేశం ఉందా? రాత్రి అనబడుతుంది, వచ్చేసింది. దేవుని రాకడనేది, సూర్యోదయం రాబోతుంది. మేఘాల మీద యేసు ప్రభు రాబోతున్నాడు. రాత్రి అనే ఇదిగో ఈ క్రియల్లో చాలా మంది పడిపోతున్నారు. ఎలా పడిపోతున్నారో చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు మిమ్మల్ని దీవించునగాక, ఆశీర్వదించునగాక. రాత్రైన జాములు ఎంతో మంది ఏంటి పడిపోతున్నారు. ఈనాడు ఎక్కడో లంకి బిందులు ఉన్నాయని ఆడపిల్లలేండి, మగ పిల్లలేండి బలులు ఇస్తున్న వాళ్ళు ఉన్నారు. పెదనందిపాడులో ఇద్దరు డాక్టర్లు ఏం చేశారు తెలుసా? వాళ్ళిద్దరు కూడా సొంత కూతురుల్ని చంపేశారు. ఎందుకు చంపేశారు? వాళ్ళు లంకి బిందులు దొరుకుతాయని. చదువుకున్న వాళ్ళు మూర్ఖులయ్యారు. చదువు సంస్కారాన్ని నేర్పాలి కానీ చదువు హత్యను ప్రేరేపిస్తుందా? వాళ్ళ మైండ్ చెడిపోయింది, డబ్బు మీదకు వ్యామోహం వెళ్ళింది. ఎక్కడో లంకి బిందులు ఉన్నాయని. ఒరే దుర్మార్గులారా, లంకి బిందులు ఎక్కడ ఉంటాయి? ఎవడో ఎక్కడో దాచిపెట్టుకుంటే ఎప్పుడో పూర్వం, అర్థమైందా? పూర్వం ఎప్పుడో రాజులు అవ్వచ్చు, వాళ్ళు ఎక్కడో దాచిపెట్టుకుంటే భూమిలో ఉంటాయి. అది ఎవరో ఒకరు తవ్వుకున్నప్పుడు దొరికితే నీకు ఎప్పుడు దొరికేస్తాయి. అక్కడ మనిషిని చంపాలి, ఇక్కడ మనిషిని చంపాలి, ఇది అవసరమా? ఇలా వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. నిచ్చెన వేస్తున్నారు తమది కాని సంపదకు. కొంతమంది బ్యాంక్ మేనేజర్లతో కలిసి, ఏంటి మీ బ్యాంకులోకి వచ్చే వాళ్ళు ఎవరైనా కోట్ల రూపాయలు కూడగట్టుకున్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఎవరైనా చనిపోయారు. వాళ్ళ కుటుంబస్తులు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. వాళ్ళ డబ్బలా ఉండిపోయింది. అయితే వాళ్ళు మా కుటుంబస్తులని మా కుటుంబంలో చేర్చుకుంటామండి, మీరు ఆ డబ్బు మాకు ఇచ్చేస్తారా? ఇచ్చేస్తా. మరి నాకెంత ఇస్తారు మీరు? బ్యాంక్ మేనేజర్ అండు. ఎంత, ఎన్ని కోట్లు ఉన్నాయండి? ఒక 500 కోట్లు ఉంటాయి. మీకు 200 కోట్లు తీసుకోండి, పర్లేదు. ఇలా పంచి పెట్టుకోవడానికి కూడా అడుగులేసే వాళ్ళు ఉంటారు. నేను చెప్పేది అక్రమంగా వచ్చే సంపద నరకంలో పడేస్తుంది. నరకం ఉంది, నీకు బాగా ఉంది, కాలుతూనే ఉంటారు. నరకంలో 1 రోజు 2 రోజులు కాదు. నువ్వు సినిమా చూస్తే 3 గంటలు మాత్రమే. అర్థమైందా? నువ్వు సిల్లిగారులు తింటూ అత్తను కొడుతూ ఉండడం కాస్త సమయం మాత్రమే. నువ్వు కుటుంబాన్ని వేధిస్తూ, నీ భార్యను వేధిస్తూ, నేనే రాజు నేనే మంత్రి అని ఫుల్గా తాగి భార్యను కొట్టడం కొంత సమయమే. కానీ నువ్వు చచ్చిన తర్వాత పొట్టోడానికి ఉంటుందిరా, నరకులో కాలుతా ఉంటావు. నువ్వు తెల్లడువా, నల్లోడు, పొడుగోడువా, ఎవరైనా సరే, తెల్లవాడివైనా తెలిసిన నల్లవాడివైనా, ఈదిష్టువైనా ఏదిష్టువైనా, సైంటిస్టువైనా కోపిష్టువైనా, ఏనాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము. యేసు రక్తమే జయము,
సిల్వ రక్తమే జయము. పరదేశీ, నీ యాత్ర ఏది? భూమి మీద నీ గుడారం శిథిలం అయిపోతుంది. నీ యాత్ర ఎలా ఉంది? ఈ దేహం అనే గుడారం శిథిలం అవ్వకముందే ప్రార్థనలో పెరగాలి, భక్తిలో పెరగాలి, విశ్వాసంలో పెరగాలి. ప్రతిరోజు మనము పాలతో శుద్ధీకరించుకోవాలి, వాక్యం పాలతో. మేము పరలోకానికి సిద్ధం పాస్టర్ గారు, యేసయ్య నీ రాకడ మేము సిద్ధం, మమ్మల్ని సిద్ధపరచండి. నువ్వు వస్తే సూర్యోదయం అనే ఆ వెలుగు వచ్చినప్పుడు నేను నిన్ను ఎదుర్కోవాలి అని ఒక నిర్ణయం మీలో ఏది? యాకోబు అనబడుతున్న ఆయన ఉన్నాడు, యాకోబు అనబడుతున్న ఆయన ఉన్నాడు. అన్నదమ్ముడిని కలుసుకోవాలి. ఆయన ఏం చేశాడు తెలుసా? రాత్రంతా ప్రార్థనలో ఉన్నాడు. 32వ అధ్యాయం ఆదికాండం మీరు చూసుకుంటే రాత్రంతా ప్రార్థనలో ఉన్నాడు. ఆ ప్రార్థనలోంచి ఆయన లేచి వెళ్తుండగా సూర్యోదయం ఆయను. ఆమేన్. సూర్యోదయం. అప్పటి వరకు యాకోబు జీవిత అబద్ధాల క్రియల్లోనే, కానీ ఆ యాకోబు జీవితాన్ని దేవుడు మార్చేసి ఇశ్రాయేలు ప్రజలకు దీవెనకరమైన ఓ తండ్రిగా నిలిపాడు. ఆమేన్. యాకోబు యొక్క పేరుని తీసివేసి దేవుడు ఇశ్రాయేలు అనే పేరునిచ్చాడు. ఇశ్రాయేలు అనే పేరు జనములకు తండ్రి. ఆమేన్. జనములకు తండ్రిగా ఆయన జీవితం నిలపబడింది. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించాడు. ఎబ్బేకు రేవు దగ్గర తన జీవితం ఆశీర్వాదకరముగా నడిపించబడింది. హల్లెలూయా. నడిపించబడింది. పెనియేలు అనుభవం దగ్గర తన జీవితం, పెనియేలు అనుభవం పోరాటం. ఈ లోకంలో ఎన్నో శ్రమలు, ఇబ్బందులు నీ మీదకి రావచ్చు. లోకంలో ఎన్నో శ్రమలు నీ మీద కెరటాల్లో లెగచ్చు, కానీ క్రీస్తు నీ ముందున్నాడు, భయపడకూడదు. ఆ దోణిలో యేసుప్రభు ఉన్నాడు కనుక యేసుప్రభు వారిని కాపాడాడు. శిష్యులందరూ భయపడుతున్నారు, కానీ యేసుప్రభు లేచాడు. ఆయన గాలిని గద్దించాడు, సముద్రాన్ని నిమ్మలపరిచాడు. గాలి అనే త్రాగుడు క్రియలు, సముద్రం అనే లోక క్రియలు అన్నిటినీ దేవుడు ఏం చేస్తాడంటే తొలగించి దోణిని అద్దరికి నడిపిస్తాడు. ఆమేన్. నీతి సూర్యుడు దయించు వేళ ఇలలో సంతోషమే ఆ విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. హల్లెలూయా. కొనసాగించే యేసు నా పక్షమై ఉన్నాడు. ఆయన రాబోతున్నాడు. భయం మీలో ఉండాలి. ఒక ఇల్లు కట్టుకునే వారికి పునాది వేసిన దగ్గర నుంచి ఇల్లు పూర్తయ్యే వరకు కూడా దాని విషయంలో భయమే ఉంటుంది. అయ్యో నిజంగా ఇది ఇల్లు నిలబడుతుందా లేదా? మేస్త్రి గారు మీరు వాడే సిమెంట్ బాగా క్వాలిటీ కలిగిందే కదా, ఆ రాళ్ళు క్వాలిటీ కలిగినాయి కదా, ఏంటి ఇంజనీర్ గారు చూడండి, ఏంటి కాంట్రాక్టర్ గారు చూడండి, ఇలా వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఒక ఇల్లు విషయంలోనే మీరు అలా ఉంటే పిల్లల విషయంలో ఎలా ఉండాలి? ₹1,00,00,000 మీరు తెచ్చి కొంపన కట్టగలరేమో, కూతురు జీవితాన్ని కట్టలేవు, కొడుకు జీవితాన్ని కట్టలేవు. వాక్యం మాత్రమే కడుతుంది. పరలోకం ఈరోజు చనిపోయి నేను వెళ్ళగలను చెయ్యెత్తి చెప్పగలరా? చర్చిలు వెళ్తున్న వాళ్ళు మేమున్నాం, మా పాస్టర్ గారు మేము మా సంఘం వెళ్ళిపోతాం అనే యొక్క పరిశుద్ధత మీలో ఏది? హల్లెలూయా. అది రావాలి. అందుకే ఇక్కడికి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరిని త్రాగుడు, వ్యభిచారికులు, మోసం, అన్యాయం, లోకక్రియలు ఉంటే మానుకొని రమ్మనేది అందుకే. అవి మానుకొని వస్తే మిమ్మల్ని భక్తులు కట్టడం, పరిశుద్ధతలో కట్టడం ఉంటుంది. మీరు ఎక్కడైనా మాటలు పడిపోతే మాటలు ఎందుకు పడిపోయినా సరి చేయొచ్చు. అదే మందు బాటలు పడిపోతే పక్కన వాక్యలేని సంఘాలు, మందు తాగిన సంఘ పెద్ద మందు విషయంలో పడిపోతాడు, వెళ్ళేది నరకమే. నువ్వు మాట విషయంలో పడిపోతే సరి చేసి ఇంకా మాట నువ్వు పడకూడదు, జాగ్రత్త, మాట విషయంలో పడిపోకూడదు, సరి చేసుకొని చెప్పగలం. వెన్న సరి చేసుకొని అప్పుడే నువ్వు చనిపోయినా సరే వెళ్ళేది పరలోకం వెళ్తావు, ఎందుకు మాట సరి చేసుకున్నావు కనుక. అదే నువ్వు మందు బాటలు స్వీకరించి ఎరా మందు తాగవని పాస్టర్ అడిగితే నా ఇష్టమే తాగాను, నువ్వెవరు నా చెప్పడానికి, నేను కానుకస్తున్నా తీసుకుంటున్నా కదా అని అలా కింద కూలిపోయి పాస్టర్ గారు కాలువ పడిపోయి చాడు ప్రాణం వదిలేశాడు అనుకో, వెళ్ళేది నరకమా పరలోకం చెప్పండి? నరకమే. అబద్ధాన్ని సరి చేసుకొని నువ్వు నిలిచి చనిపోయావు సపోజ్, వెళ్ళేది పరలోకం. కానీ త్రాగుల్లో నువ్వు నిలిచి నీ సేవకుడు ముందే పాదాల ముందు పడిపోయినా వెళ్ళేది నరకమేనా? ఆయన ఇప్పుడు చెప్పండి, ఏది నిజమైన బోధ? బైబిల్ బోధ, మనుషుల బోధ? బైబిల్ బోధే. బైబిల్ బోధ పాపాన్ని వదలమంటుంది, లోక బోధ పాపాన్ని రమ్మంటుంది. రమ్మనేది కావాలా, పొమ్మనేది కావాలా? వాక్యం పొమ్మంటుంది పాపాన్ని. హల్లెలూయా. చాలా జాగ్రత్త సుమా. యాకోబు రాత్రంతా ప్రయాసపడ్డాడు. దేనికోసం అంటే ప్రార్థన. అదిగో వెలుగు రాబోతుంది, దేవా నన్ను ఆశీర్వదించు. దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు పేరుని దేవుడు మార్చేశాడు. మోసగాడే యాకోబు ముందు, మోసగాడే. అబద్ధాల కోరులు క్రియలు కలిగిన వాళ్ళు ఎంతమంది లేరు? ముందు మీరు మోసగాళ్లే. సినిమాలు చూడట్లేదా? అబద్ధాలు ఆడట్లేదా? లంచాలు తీసుకోవట్లేదా? కట్నాలు తీసుకోలేదా? వడ్డీలు తిప్పట్లేదా? అన్యాయం చేయట్లేదా? పగల ప్రతీకారాలతో కుటుంబాలని కొట్టేసుకోలేదా? గొడవలు పడలేదా? ఇప్పుడు సరి చేసుకోండి. సరి చేసుకుంటే పేరు మార్చబడుతుంది. పేరు అంటే ఏంటి?
జీవితం మార్చబడ్డాం. అన్నదమ్ములతో సమాధానం పడాలి. సమాధానం పడితేనే మందిరాన్ని రాణిస్తాను నేనైతే. అక్క చెల్లెలతో సమాధానం, కుటుంబాలతో సమాధానం. నేను తగ్గాను, వాళ్ళు తగ్గట్లేదు, అది కాదు. నువ్వు వెళ్ళి సమాధానం పడ్డావా లేదా? పడితేనే చర్చికి రా. అది సమాధానం అనేది ఉండాలి మనలో. సమాధానం ఉండాలి. నేను పడ్డాను అని గర్వం కూడా మనలో ఉండకూడదు. అర్థమైందా? నేను పరిశుద్ధుడని గర్వం ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా యేసు రక్తము ద్వారా మాత్రమే పరిశుద్ధులు. మనలో లేదు పరిశుద్ధత, మన పాపులమే. మనలో ఆయన రక్తమే పరిశుద్ధపరిచింది, మనలో ఆయన వాక్యం పరిశుద్ధపరిచింది, మనలో ఆయన ఆత్మ పరిశుద్ధపరిచింది. ఆయన లేకపోతే మన బతుకు సున్నా. సొంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి ఆ ప్రేమలు, సొంతమై మిళితమై యేసుతో ఏకమై ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో. హల్లెలూయా. త్వరగా రాబోతున్నాడు ఆయన. ఏది నీ ఏర్పాటు? ఏది నీ నిర్ణయం? ఏది నిత్యమైన నిర్ణయంలో నీ ప్రార్థన? ఏది? యాకోబు ప్రార్థన ద్వారా 12 మంది ఉదయించారు. ఆమేన్. యాకోబు ప్రార్థన ద్వారా ఇశ్రాయేల్ అనే పేరు వచ్చింది. ఆ పేరులో నుంచి ఒక దేశమే ఉదయించింది, ఇశ్రాయేల్ దేశం. ప్రపంచానికి టెక్నాలజీలో టాప్ లో ఉన్న దేశం. సముద్రపు నీటిని తీసి ఆ నీరే మంచి నీరుగా మార్చి అక్కడున్న జనాలకి ఇస్తున్న దేశం ఆ దేశం. ఆ దేశం మీద ఎవరైనా సరే ఒక బాంబుని వేశారనుకో, ఐరన్ డూమ్ ఉంటుంది. ఆ డూమ్ ఆ బాంబును పట్టుకొని దాన్ని తీసుకుని వెళ్ళి ఎవ్వరు జనాలు లేని చోట సముద్రంలో పేల్చేసి కలిపేస్తుంది. మనుషులకు హాని కలగకుండా ఆ దేశానికి ఉన్న టెక్నాలజీ దేవుడిచ్చిన టెక్నాలజీ. హల్లెలూయా. కరోనాకి వ్యాక్సిన్ కూడా కనిపెట్టింది వాళ్ళే. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలు అంతగా దేవుడు ఎందుకు దీవించాడంటే, యాకోబు అనబడుతున్న ఈయన పేరు ఇశ్రాయేల్ గా మార్చబడినప్పుడు ఈయనలోంచి 12 మంది గోత్రకర్తలు వచ్చారు. ఆ 12 మంది ఈయన కొడుకులు. ఆ కొడుకుల్లోంచి వచ్చిన సంతానమే ఇశ్రాయేల్ ప్రజల సంతానం. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజల సంతానం 12 మంది గోత్రకర్తలు ఏం చేశారు? వాళ్ళు తీసుకొచ్చే రాళ్ళు నిలిపారు. అప్పుడున్న వాళ్ళు నిలిపారు. మీ కుటుంబాల్లో ఉపదేశం నిలుపుతున్నారా? పిల్లలు బైబిల్ చదివిస్తున్నారా? వాక్యం చదవండి, అప్పుడే టిఫిన్ చేయండి, ప్రార్థన చేయండి, అప్పుడే ప్రయాణం వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, మీరు కాలేజీకి వెళ్ళాలి. మీరు పిల్లలు నేర్పించాలి, తల్లిదండ్రులు నేర్పించాలి, ప్రార్థన మీరు నేర్పించాలి. ప్రార్థన లేకపోతే శ్వాస ఆగిపోయినట్లే, వాక్యం లేకపోతే నిశ్వాస ఆగిపోయినట్లే. ఈ రెండు ఉంటే, ప్రార్థన శ్వాస, వాక్య నిశ్వాస, ఈ రెండు ఉంటే మీ జీవితాలు బాగుంటాయి. కత్తి రాపిడైతే నిప్పు పుట్టినట్లుగా నువ్వు దేవునికి అప్పగించుకొని బ్రతికితే నీ జీవితం పరిశుద్ధతలో ఉంటుంది. కత్తి రాపిడవగానే నిప్పు పుట్టినట్లు నువ్వు దేవుడు కలిసిపోతే నీళ్ళ పరిశుద్ధాత్మ ఉంటుంది. దేవునికి ఎవరు దగ్గర అవుతారో వాళ్ళ పరిశుద్ధాత్మ ఉంటుంది. పరిశుద్ధాత్మ ఉన్నవాడే పరలోకి వెళ్తాడు. పరిశుద్ధాత్మ లేనివాడు పరలోక రాజ్యంకి ఎంట్రీ అవ్వడు. వ్యభిచారులకు, లంచగొండ్లు, మోసగాళ్లకు, అబద్ధ సంఘాలకు వెళ్ళే ఎవరికి పరలోకం లేదు. తాగుబోతులకు లేదు పరలోకమందు స్థానం. వడ్డీ వ్యాపార సొమ్ములు దాచుకొని పెట్టుకున్న వాళ్ళకి లేదు పరలోకంలో స్థానం. అలాంటి డబ్బును కాజేసి చర్చి మీద చర్చి కడుతున్నానని పోగులేసుకున్నాడు కూడా లేదు పరలోకం. వింటున్నారా? బుద్ధి మార్చుకోవాలి, బతుకు మార్చుకోవాలి. రేపు ఉంటామని గ్యారంటీ లేదు కనుక ఈరోజు సిద్ధపడవండి పరలోకానికి. అయ్యా, ఈ రోజు నువ్వు వస్తే నేను ఎదుర్కోవాలి. మేము చీకట్లో ఉన్నాం. లోపల ఎక్కడ చూసినా తల్లి, చెల్లి, వాయు వరుసలు మానేసి పాపం చేస్తున్నారు. ఆడపిల్లతో ఆడపిల్ల పాపం, మగపిల్లలతో మగపిల్లలు పాపం, తల్లిదండ్రులు పిల్లలు పాపం, అక్క చెల్లెలు పాపం. ఏంటి లోకం ఎలా పాడైపోయిందంటే బైబిల్లో ముందే రాయించాడు దేవుడు. బైబిల్లో ముందే రాయించాడు. ఈ లోకం ఎలా ఉండబోతుందంటే చాలా భయంకరముగా చీకటి కమ్మబోతుంది. యేసుప్రభు శిష్యులు అడిగారు, అయ్యా నీ రాకడ ఎలా ఉంటుందయ్యా అనంటే, రాజ్యం మీదకి రాజ్యాలు లెగుస్తాయి, మనుషుల్లో ప్రేమ చల్లారిపోతుంది, కపటతత్వం వచ్చింది. కపటతత్వం వచ్చింది. ఈ రోజు నీ దగ్గర ధనం ఉంటే నువ్వు గొప్పవాడు అంటారు, నీ దగ్గర ధనం లేకపోతే నువ్వెవరురా అంటారు. అది నేటి దినాల్లో ఉన్నది. హల్లెలూయా. మార్చుకుంటారు పద్ధతి. 12 రాళ్ళు అదిగో ఆ రాత్రి నిలపబడ్డాయి. ఎందుకంటే సూర్యోదయం కోసం. యాకోబు సూర్యోదయం కోసం చూస్తున్నాడు. సూర్యోదయం అయింది. యాకోబు జీవితం ఉదయించింది. దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించి పేరును కాదు జీవితాన్ని మార్చేశాడు. ఇప్పుడు వెళ్ళి అన్నదమ్ముడితో సమాధానం పడ్డాడు. అన్నదమ్ముడితో సమాధానం అంటే సంఘ సమూహం అంత ఐక్యత. ఆమేన్. అన్నదమ్ముడితో సమాధాన పడ్డాడు. మరి మీకేది సమాధానం? సమాధానం లేకపోతే పరలోక రాజ్యం అనే సమాధాన రాజ్యాలు అడుగు పెట్టలేరు.
అడుగు పెట్టలేరు. ఎవరి దగ్గర ఎవరైతే అబద్ధాలు ఆడారో వెళ్ళి ఒప్పుకోండి. ఎవరితో అయితే మీరు కపటంగా మాట్లాడారో వెళ్ళి ఒప్పుకోండి. అది సేవకుల మీద, విశ్వాసుల మీద, బంధువుల మీద, స్నేహితుల మీద, అక్క మీద, చెల్లి మీద, కోడల మీద, అత్త మీద, తల్లిదండ్రుల మీద, పిన్ని మీద, బంధువుల మీద, ఎక్కడ ఎవరి మీద అబద్ధాలు ఆడి అబద్ధాలనే ఉచ్చులు బిగించుకున్నారో అన్ని తెంచిబడితేనే పరలోకం. అవన్నీ తెంచుకోకపోతే, అబద్ధాలు తెంచుకోకపోతే పరలోకం లేదు. మీకు పరలోకానికి రాలేరు. మీరు పరలోక రాజ్యంలో ఎవరు అడుగు పెడతారంటే పరిశుద్ధులు మాత్రమే. హల్లెలూయా, పరిశుద్ధులు మాత్రమే. ఓ రోజు కోర్టులోకి ఒకటి వచ్చిందండి కేసు. ఆ కేసును చూసినప్పుడు ఆశ్చర్యపోయారు. హల్లెలూయా, కేసును చూసినప్పుడు ఆశ్చర్యపోయారు. కేసు ఏంటి తెలుసా? ఏంటి ఆమె నా భార్య అండి, అయితే నేను తాడి కట్టానండి. అయితే ఇంకొకటి వచ్చాడు, ఆమె నా భార్య అండి, నేను తాడి కట్టానండి. ఇంకొకటి వచ్చాడు, ఆమె నా భార్య, నేను తాడి కట్టానండి. వాడు వచ్చాను, ఆమె నా భార్య, నేను తాడి. మొత్తం 5గురు. ఎంతమంది? 5గురు. ఈ 5గురు కూడా నేను అని. అక్కడ ఉన్న జడ్జి గారు ఆశ్చర్యపోతున్నారంట. లాయరు కూడా ఆశ్చర్యపోతున్నారు. లాయరు కూడా, హల్లెలూయా, లాయరు కూడా ఆశ్చర్యపోవడం జరుగుతుంది. ఆ పక్కన ఉన్న వాళ్ళు ఒకరు, నేను మాట్లాడొచ్చా అన్నారు. పర్లేదు, బోన్లోకి వచ్చి మాట్లాడితే 5గురు అంటున్నారు కదా, 5గురు ఎవరెవరు వాళ్ళ ఇంటి పేరుతో సహా కనుక్కుంటే వాళ్ళ ఇంటి పేర్లు ఎవరు తెలుసా? ఈమె భర్త ఇంటి పేరు ఏదో వాళ్ళ ఇంటి పేరు కూడా అదే. వాళ్ళందరూ ఈమెకి ఏమవుతారంటే, తన భర్త పెద్దనాన్న కొడుకు ఆ వ్యక్తి ఒకరు, తన భర్త చిన్నాన్న కొడుకు ఒకరు, తన భర్తకి అన్నయ్య వరుస అయ్యే వాళ్ళు 2 ఉన్నారు, తమ్ముడు వరుస అయ్యే వాళ్ళు 2 ఉన్నారు. ఇప్పుడు ఈమె ఏం చేస్తుందంటే పాపం చేస్తుంది. పాపం. హల్లెలూయా, పాపం. ఎంత భయంకరమైంది ఇది! ఎంత భయంకరం చెప్పండి, ఎంత భయంకరం. వెళ్ళేది పరలోకమా నరకమా? అక్కడ ఆయన తీర్పు తీర్చడానికి తజ్జన భజ్జన అయ్యాడు. ఆయన ఒకటే అన్నారు, ఇది నేను సాల్వేషన్ చెయ్యలేను. ఎందుకంటే నీ జీవితాన్ని నువ్వు నిప్పులు పోసుకున్నావు. నువ్వు ఎవరితో జీవిస్తావో నీ జీవితం నీ ఇష్టం. మాకు ఈ కోర్టుకి నీకు మాకు ఏ సంబంధం లేదని అక్కడ జడ్జి గారు రాసి ఇచ్చేశారు. ఏంటి? కావాలని జీవితం నాశనం చేసుకోవడం, కావాలని పక్కింటికి వెళ్ళడం, తప్పుడు నిందలు మోపుతారని తెలిసి కూడా వెళ్తున్నారు కొంతమంది. వద్దు. కావాలని వాక్యలేని సంఘాలకు వెళ్ళడం వద్దు. కావాలని పాప బడిలో మీ పాఠాలు నేర్చుకోవడం, పాప పాఠాలు వద్దు. కావాలని సినిమాలకు వెళ్ళడం వద్దు. కావాలని లంచాలు తీసుకోవడం వద్దు. కావాలని తప్పుడు త్రోవలు, నా ఇష్టం, నా జీవితం ఇలాగే ఉంటుందని వెళ్ళడం వద్దు. వాక్యం నిలపబడాలి. 12 రాళ్ళు నిలపబడితేనే మీ జీవితం కట్టబడుతుంది. భయముతో వణుకుతో మీరు ఉండాలి. భయముతో వణుకుతో, అయ్యో నేను భక్తిలో ఉండాలి, పరిశుద్ధతలో ఉండాలి. ఎంతో మంది పిల్లలు వచ్చారు నా దగ్గరికి, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర చెప్పి, అమ్మా మీరు సినిమాలు మానుకోవట్లేదంట, మీరు వాక్యలేని మందిరానికి వెళ్ళినా మీ పిల్లలు నా దగ్గర పంపిస్తే భక్తిలో కట్టాలి, పరిశుద్ధతలో కట్టాలని ఆశపడ్డాను. మీరు సినిమాలు చూస్తూ పిల్లలు నేను మీ ఇంటికి పంపించిన తర్వాత మీరు వాళ్ళని సినిమాలో నిలిపితే నేను చెప్పిన వాక్యం వాళ్ళ గుండెల్లో ఏముంటుంది? నాకు కుదరదు. మీరన్నా మారండి, సినిమాలన్నా మానండి, బానే పంపించండి. అలా పంపిస్తే నేను వాక్యలో కడతాను. అలా ఆపేశాను. అవును, చాలా మందిని ఆపేశాను. ఇప్పుడు ఆ పిల్లలు రోడ్లలో తిరుగుతారు. ఆ పిల్లలు బ్రతుకులు పాడైపోయినాయి. చాలా మంది గంజాయిలు తాగుతున్న వాళ్ళు ఉన్నారు, సినిమాలు చూస్తున్న వాళ్ళు ఉన్నారు, సిగరెట్లు కాలుస్తున్నారు ఉన్నారు. అవునండి, ఆడపిల్లలు అయితే లోక ప్రేమ మొత్తులో కూడా దిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ తల్లిదండ్రులకు కనిపించినప్పుడు వాళ్ళు ముఖం కిందకి దించుకుంటారు. ఏమంటే వాళ్ళు సినిమాలు వదులుకోలేదు, వాళ్ళు వడ్డీలు వదులుకోలేదు, వాళ్ళ శరీర వాంఛను వాళ్ళు వదులుకోలేదు, వాళ్ళ పాపం వీళ్ళని వదలలేదు. అర్థమైందా? అది ప్రార్థనలో తల్లిదండ్రులు ఉంటే పిల్లలు భక్తి పనులు అవుతారండి. ప్రార్థనలో తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు ఏమవుతారంటే ఇలా అవుతారు. అందుకే ఖండింపు బోధ చెప్తున్నా, పాపాన్ని వదులుకొని ఉండండి, పాపక్రియలు మానుకొని ఉండండి అని చెప్పేది ఇందుకే. ఇది విచిత్రంగా మీకు ఉండొచ్చు, కానీ పరలోక రాజ్యంలో నిలిపేది ఈ వాక్యమే. ఈ వాక్య బోధే నిలుపుతుంది, మనుషుల మాటలు కాదు. మార్చుకోండి, పరలోకానికి వెళ్ళాలి. నీతి సూర్యుడు రాబోతున్నాడు. మరణాన్ని జయించి లేచిన యేసు ప్రభువారు వెళ్ళాడు పరలోకం. అక్కడ మన కోసం గుడారాలు సిద్ధపాటు చేస్తున్నారు. అక్కడ మనం వెళ్ళాలంటే మనం ఇక్కడ నిలవాలి. నిలిచిన వారిదే పరలోక రాజ్యం. దేవుడి మీ మనసులు మార్చునగాక. రాత్రి అనే పాపం, రాత్రి అయిన లోకం, రాత్రి అయిన శరీరాస, రాత్రి అయిన లోకక్రియలు అన్నీ ఉన్నాయి. అందులో పడకుండా ఉండాలంటే 12 రాళ్ళ ఉపదేశం ఉండాలి. ఆ ఉపదేశాన్ని గోత్రకర్తలు బుధస్కంధాల మీద మోసినట్లుగా కుటుంబ తండ్రి మొయ్యాలి, తల్లి మొయ్యాలి, పిల్లలు మొయ్యాలి. కుటుంబం అంతా క్షేమకరంగా ఉండాలంటే
చర్చి నుంచి వాక్యాన్ని తెచ్చుకోవాలి. చర్చి నుంచి వాక్యం మాత్రమే తెచ్చుకోవాలి. కపట క్రియలు, లోక క్రియలు, లోకలు పడిపోతున్నవి తెచ్చుకోకూడదు. అవి ఉండకూడదు. సంఘాల్లో భజనలు ఉండకూడదు. సంఘాల్లో సేవకుడు భజన, మా సేవకుడు గొప్పండి, ఇది గొప్పండి అని అంటారు. తపేలా పట్టుకొని కొట్టాలి ఒక్కొక్కడిని అనిపిస్తుంది. మన ప్రేమ ఉంది, ఎందుకురా దొంగ పాస్టర్ని మనం కొట్టలేంలే, దేవుడు చూసుకుంటాడు తీర్పులో. మనుషులనేమో ఆత్మలు పరలోకం పంపించమని దేవుడు ఇస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? నరకానికి సిద్ధపాటు చేస్తున్నారు. బాబు, నరకం సిద్ధపాటు చేసే సేవకులకి నిత్యముగా నరకం ఉంటుంది. పరలోకం సిద్ధపాటు చేసేవాడు పరిశుద్ధుడే ఉంటాడు కనుక నిత్యముగా పరలోకం ఉంటుంది. శ్రమల, ఇబ్బందుల, కష్టాలు ఎన్ని వచ్చినా పరలోక రాజ్యానికి యాత్ర. మనం కోరుకున్న నిత్య రాకడకు మనం సిద్ధపాటు అవుతున్నాం. దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఈ దినం ఆయన వచ్చిన, అయ్యా త్వరగా రావా, మమ్మల్ని మీరు తీసుకెళ్ళిపోరా. ఈ లోకమంతా పాపలు, లోకంలో ఎక్కడ చూసినా న్యాయం లేదు, అన్యాయమే పెట్టరేగిపోతుంది. మీరు వస్తే మీతో మేము ఉంటాం, మీరు వస్తే మీలో మేము లీనమైపోతాం, నువ్వు వస్తే నీతో కలకాలం జీవిస్తాం, చిరకాలము నీ సన్నిధిలో యుగ యుగాలు మేఘాల పల్లకిలో రాబోతున్న నిన్ను ఎదుర్కొంటాము నాయన. నీతో మా జీవితం క్షేమకరం, నువ్వే మా శ్వాస, నువ్వే మా నిశ్వాస. నీ కృపలో మేము జీవిస్తాము, నీ కృపలో మా జీవితం నాటబడుతుంది. జీవిందామా? యేసయ్య రాకడికి జనమా సిద్ధమా? ఎక్కడుండి ఆగి ఆలకిస్తున్నారు? యేసుప్రభు ఒక్కడే దేవుడు, మరణాన్ని జయించి లేచాడు. అందుకే నేను ఆయన నమ్ముకున్నా, అందుకే సంఘం వచ్చింది. ఎందుకు వచ్చారంటే పరలోకాన్ని వెళ్ళడానికి. మీరు రావాలనుకుంటే రావచ్చు. పరలోకం ఇది మతము కాదు, మార్గం, నిత్య జీవ మార్గం. నాకు నిత్య జీవం కావాలి, నేను కలకాలం బ్రతకాలని మీరు ఎవరైనా అనుకుంటే త్రాగుడు, వ్యభిచారం, మోసం, లంచగొండు, తప్పుడు త్రోవలు ఏమంటే మానేసుకుని వచ్చి వాక్యలో వర్ధిల్లి మీరు పరిశుద్ధులుగా మారితే మీ జీవితం యేసయ్య ఎదుట నిలపబడుతుంది. తప్పిపోయిన కుమారుడు ఇంటికి రాగానే తండ్రి వస్త్రాన్ని ఇచ్చాడు, రక్షణ. తండ్రి ఉంగరం పెట్టాడు, వాగ్దానం. తండ్రి ముద్దు పెట్టాడు, నువ్వు నా సొత్తు. తండ్రి వంట చేయించాడు, ఉపదేశం. ఇవన్నీ ఉంటేనే ఇంట్లోకి చేర్చబడ్డానికి మీరు అర్హులవుతారు. కాబట్టి మీరు వాక్యమని ఇంట్లోకి రాగలరా? చీకటిని వదిలేసి అదిగో చిరునవ్వుల సీమలో పరలోకంలో నివసించగలరా? మీరు నివసించాలంటే త్వరగా ప్రభు రాబోతున్నాడు. ప్రభుని ఎదుర్కోవాలి. మనము కాంతి తేజోమయాన్ని ఎదుర్కోవాలి, నీతి తేజోమయాన్ని ఎదుర్కోవాలి. అందుకోసం పుట్టాం కనుక అందుకోసం బతుకుదాం. దేవుడు మీ కుటుంబాలు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. పరిశుద్ధతలో కట్టబడండి, పాపాన్ని విడిచిపెట్టండి.